హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో మనము ఫిబ్రవరి 13th కండక్ట్ చేస్తాం కదా. సో ఫిబ్రవరి 13th కండక్ట్ చేసిన ఫ్రీ మోక్ టెస్ట్. ఫ్రీ మోక్ టెస్ట్ అయితే అందరికీ కండక్ట్ చేశాము. సో ఈ ఫ్రీ మోక్ టెస్ట్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. సో అందరూ ఇది చూసే ఉంటారు, క్వశ్చన్ పేపర్ అనేది చూసే ఉంటారు. సో ఈ ఫిబ్రవరి 13th రోజున మనం కండక్ట్ చేసిన ఈ ఫ్రీ టెస్ట్కి ఇవాళ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఇస్తాను అనమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఇందులో నేను ఒక క్వశ్చన్ని క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అనాలిసిస్ చేస్తాను. ఈ అనాలిసిస్ అనేది ఈ టెస్టే కాదు, సో రిమైనింగ్ మనం కండక్ట్ చేసే 7 సెక్షనల్ టెస్ట్ ఉన్నాయి కదా, 7 సెక్షనల్ టెస్ట్ కావచ్చు, అలాగే వచ్చేసి నెక్స్ట్ 3 గ్రాండ్ టెస్టులు. సో వీటికి చేసే అనాలిసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా నీట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీలో చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ అవుతూ అనుకుంటామన్నారు, ఇంకా ఎవరైనా ఉంటే సో వాళ్ళలో వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది త్వరగా చేసుకోండి. టెస్ట్ సిరీస్కి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పటికే చాలామంది వచ్చేసి టెస్ట్ సిరీస్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్వశ్చన్ పేపర్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. సో ఈ ప్రశ్న ఏమడిగారంటే, సో గోదావరి రివర్కి ఈ క్రింది వాటిలో ఏది ఉపనది కాదు అని అడిగారు అనమాట. సో ఉపనది కాదు అని అడిగారు. సో ఈ కింది వాటిలో గోదావరి ఉపనది ఏది కాదు అని అడిగారు అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్ చూడండి, ఇంద్రావతి, పూర్ణ, ప్రాణహిత, మూసి ఇచ్చారు. సో మీరు కామన్గా చూస్తే ఇక్కడ వచ్చేసి సో ఇంద్రావతి, పూర్ణ అండ్ ప్రాణహిత వచ్చేసి గోదావరికి ఉపనదులు. సో గోదావరికి ఉపనదులు. మూసి అయితే కాదనమాట. మూసి అనేది ఇక్కడ నాట్ ఇచ్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి ఇవి చూడండి. సో కొంచెం క్విక్గా డిస్కస్ చేస్తాను, మీరు నీట్గా చూడండి, ఫాలో అవ్వండి. సో నాట్ అడిగారు కాబట్టి ఈ క్రింది వాటిలో ఏది గోదావరి ఉపనది కాదు అని అడిగారు. సో మూసి వచ్చేసి కాదనమాట. మూసి ఏ నదికి ఉపనది? సో మూసి అనేది కృష్ణానదికి. సో మూసి అనేది కృష్ణానదికి ఉపనది అనమాట. సో కాబట్టి మూసి అనేది కృష్ణానదికి ఉపనది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4th క్వశ్చన్ అలాగే పేజ్లో. సో 4th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ సరౌండ్స్ డెడ్ సీ. సో మనకి మృత సముద్రం ఉంది కదా. సో మృత సముద్రం అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఇది కరెంట్ ఈవెంట్స్ అనమాట. కరెంట్ ఈవెంట్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో ఇక్కడ ఏ కంట్రీ వచ్చేసి మృత సముద్రం చుట్టూ ఉంటుంది, అంటే బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది ఆ కంట్రీ అంటే. సో ఇక్కడ ఇటలీ, ఈజిప్టు, సిరియా, ఇజ్రాయెల్ ఇచ్చారు. సో ఇటలీ కాదు, ఇటలీ అయితే మెడిటరేనియన్ సీ. సో ఈజిప్ట్ కూడా మెడిటరేనియన్ సీ చుట్టూ ఉంటుంది, అలాగే ఎర్ర సముద్రం అంటే రెడ్ సీ చుట్టూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిరియా అయితే కాదనమాట. సిరియా అని ఇజ్రాయెల్ పైన ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయిల్. సో నల్ల సముద్రంతో ఏ కంట్రీ షేర్ చేసుకుంటా కూడా మీరు ఒక లిస్ట్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇజ్రాయిల్ కావచ్చు, సో ఇంకా వచ్చేసి జోర్డాన్ కంట్రీ కూడా మనకు వచ్చేసి జోర్డాన్ కంట్రీ కూడా నల్ల సముద్రంతో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సో ఇది ఇంపార్టెంట్, ఈ విధంగా అనాలిసిస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 5th క్వశ్చన్ చూద్దాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ క్వశ్చన్ ఏం ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ అనమాట. సో మనకి ఆసియా సింహాలు ఉన్నాయి కదా. ఆసియా సింహాలు వచ్చేసి భారతదేశంలో ఒకే ఒక నేషనల్ పార్క్లో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకే ఒక నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉన్నాయి, అదేంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ కాజీరంగా కాదు. సో నాగర్హోల్, గిర్ అండ్ కన్హా. సో ఇక్కడ కన్హా వచ్చేసి మధ్యప్రదేశ్లో. ఇక్కడ స్టేట్స్ కూడా ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే. సో కాజీరంగా వచ్చేసి అస్సాంలో ఉంటుంది, నాగర్హోల్ వచ్చేసి మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, కన్హా వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇక్కడ గిర్ వచ్చేసి గుజరాత్లో ఉంటుంది అనమాట. సో గుజరాత్ గిర్ నేషనల్ పార్క్ ఈజ్ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ ఫర్ హోమ్ ఫర్ ఏషియాటిక్ లైన్స్ అనమాట. సో మనకి సింహాలు 2 రకాలు ఉంటాయి, ఆఫ్రికా సింహాలు అలాగే ఏషియాటిక్ లైన్స్ అంటే ఆసియా సింహాలు. సో ఆసియా సింహాలు ఒక గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ది డిజైనర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. సో మనకి భారత జాతీయ పతాకం ఉంది కదా. సో పతాకం యొక్క భారత జాతీయ పతాకం యొక్క నిర్మాత ఎవరు అంటే దాన్ని నిర్మించినటువంటి నిర్మాత ఎవరు చేశారంటే అనేది అడుగుతున్నారు అనమాట. ఇంపార్టెంట్ డిజైనర్ ఎవరంటే మనకు వచ్చేసి సో మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోసు, పింగళ వెంకయ్య. సో తెలుగు వ్యక్తి, సో పింగళ వెంకయ్య. సో ఆన్సర్ వచ్చేసి పింగళ వెంకయ్య. ఈ క్వశ్చన్ ఈజీ కావచ్చు కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ అవుతూ ఉందన్నమాట. సో అందుకని ఈ క్వశ్చన్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇలా మీరు నేషనల్ పార్కులు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని. సో కాజీరంగా వచ్చేసి అస్సాంలో ఉంటుంది, సో నాగర్హోల్ కర్ణాటకలో ఉంటుంది, సో నెక్స్ట్ వచ్చేసి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది, సో కన్హా నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకుంటే వీటిలో నెక్స్ట్ ఏదైనా అడిగినా కూడా నీట్గా అర్థమవుతుంది అనమాట. అందుకే ఎక్స్ప్లెనేషన్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. సో మన టెషరీ జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కూడా ఇస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సో నెక్స్ట్ 3rd క్వశ్చన్, 6th క్వశ్చన్ చూద్దాము. సో 3rd క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రఫీ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో వెస్టర్న్ ఘాట్స్ మీట్స్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఎట్. సో తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి అని అడుగుతున్నారు. సో నీలగిరి హిల్స్, అనైమలై హిల్స్, జావడి హిల్స్, పళని హిల్స్. సో మనకి అనైమలై హిల్స్ కావచ్చు, అనైమలై హిల్స్ వచ్చేసి మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. సో జావడి హిల్స్ కావచ్చు, పళని హిల్స్ అవన్నీ వచ్చేసి మనకి ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. సో నీలగిరి హిల్స్ ఎగ్జాక్ట్గా లొకేట్ బిట్వీన్ ది సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ పార్ట్ ఉంటుంది నీలగిరి హిల్స్, అయితే ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలో తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా జంక్షన్ రెండుని కలిపేది వచ్చేసి మనకి నీలగిరి హిల్స్ అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నీలగిరి హిల్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే
సో అండ్ విచ్ డేట్, ఏ రోజున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, సో మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. సో ఇట్లాంటి డేస్ కూడా అడుగుతూ ఉంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 5th జూన్ అనమాట. సో 5th జూన్ రోజున వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జరుపుకుంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి డేస్ కూడా చూసుకోండి. వరల్డ్ హెయిడ్స్ డే ఎప్పుడు, సో వరల్డ్ ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు, ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇవి కూడా మీరు చూసుకోవాలి, అందుకే ఈ అనాలిసిస్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి సో 7th క్వశ్చన్, అలాగే వచ్చేసి 10th క్వశ్చన్ చూద్దాం. సో 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ కంట్రీ మేక్స్ ది ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ రాఫెల్. సో చాలా న్యూస్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి రఫేల్ స్కామ్ అని అది ఇదని. సో రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి, మొన్న 3 వచ్చేసి డెలివరీ చేసింది ఒక కంట్రీ. సో ఏ కంట్రీలో తయారవుతున్నాయి, ఏ కంట్రీ నుంచి మనము రఫేల్ యుద్ధ విమానాలని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అడిగారు. సో యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్. సో ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్ అనమాట. మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం భారతదేశం. సో 10th క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా షేరింగ్ బోర్డర్ విత్ నేపాల్. సో నేపాల్తో ఏ రాష్ట్రం అనేది, ఇండియా రాష్ట్రం అనేది సో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది అని అడిగారు ఇక్కడ వచ్చేసి. సో మనం చూసుకుంటే చూడండి, అస్సాం అయితే కాదు. సో మనకు వచ్చేసి అస్సాం కాదు. నెక్స్ట్ వచ్చేసి సో వెస్ట్ బెంగాల్ అనేది బోర్డర్ షేర్ చేసుకుంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్తో, భూటాన్తో, మయన్మార్తో షేర్ చేసుకుంటుంది, టిబెట్తో కూడా. సో భూటాను మనకు వచ్చేసి టిబెట్ అండ్ మయన్మార్. సో త్రిపుర వచ్చేసి మనకి బంగ్లాదేశ్, వీటితో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే అస్సాం అనేది మనకి చికెన్ నెక్ ఉంటుంది కదా. సో ఇలా వచ్చేసి చికెన్ నెక్ ఇలా ఉంటుంది, మనకి చికెన్ నెక్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి భూటాను, ఇది వచ్చేసి నేపాల్. సో ఇక్కడ వరకు సిక్కిం ఉంటుంది, ఇదంతా వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఇదంతా ఇక్కడ చికెన్ నెక్ ఉంటుంది కదా మనకి, ఇది మేఘాలయ. సో ఇట్లా ఉంటుంది కదా. సో ఇది వెస్ట్ బెంగాల్ అనమాట, ఇక్కడ వెస్ట్ బెంగాల్. సో ఇలా ఉంటుంది వెస్ట్ బెంగాల్. సో ఇదంతా వెస్ట్ బెంగాల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ దాకా ఉంటుంది వెస్ట్ బెంగాల్. సో కాబట్టి ఇక్కడ సిక్కిం, వెస్ట్ బెంగాల్ రెండు అయితే నేపాల్తో బోర్డర్ షేర్ చేసుకుంటాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి త్రిపుర, సారీ ఆ వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి ఆన్సర్ అనమాట, నేపాల్తో బోర్డర్ షేర్ చేసుకునేది. వెస్ట్ బెంగాల్ మొత్తం 3 కంట్రీస్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ అనేది సో మనకి భూటాన్తో షేర్ చేసుకుంటుంది, నేపాల్తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది, అలాగే బంగ్లాదేశ్తో కూడా బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ 8th 11th క్వశ్చన్ చూద్దాము, ఇవి కూడా ఇంపార్టెంట్. ఇవి ప్రీవియస్గా చాలాసార్లు అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేక్ ఈజ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అదే ఎటువంటి శిఖరం ఏది అని అడిగారు. సో ఇక్కడ కామెటు కాదు, అన్నపూర్ణ కాదు, నందాదేవి కాదు. సో కాంచన్జంగా అనేది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. సో కాంచన్జంగా అనేది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది, భారతదేశంలో ఎత్తున్నటువంటి శిఖరం అనమాట. సో నందాదేవి అనేది ఇక్కడ ఉంటుంది, నందాదేవి అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉత్తరాఖండ్లో ఉంటుంది. అన్నపూర్ణ, కామెటి వచ్చేసి మనకి నేపాల్లో ఉంటాయి అనమాట, ఇంపార్టెంట్. సో దిల్వారా టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్, ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. సో దిల్వారా టెంపుల్ అనేది మనకి మౌంట్ అబూలో ఉంటుంది. మౌంట్ అంటే మనకి అబూ శిఖరం ఉంది కదా, అక్కడ ఉంటుంది. అబూ శిఖరం ఎక్కడ ఉంది, అబూ శిఖరం అనేది ఆరావళి హిల్స్లో ఉంది. చూడండి ఎన్ని బిట్లు తెలుసాయి మీకు ఇక్కడ ఎన్ని బిట్లు తెలుసాయో చూడండి. ఆరావళి హిల్స్లో మౌంట్ అబూ ఉంటుంది. మౌంట్ అబూలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్ వచ్చేసి గురుశిఖర్ అనమాట. సో గురుశిఖర్ అనేది హైయెస్ట్ పీక్. ఇది ఏ రాష్ట్రంలో ఉంటుంది అడుగుతున్నారు, ఆరావళి హిల్స్. ఇది వచ్చేసి మనకి రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. సో రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటాయి అనమాట. కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ 9th 12th చూద్దాము ఒకేసారి. సో 9th క్వశ్చన్ వచ్చేసి ఏమడిగారంటే విచ్ ఇస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది అని అడిగారు. ఇంతకుముందు వచ్చేసి మనకి పాలపెట్ట, 2 విడిపోక ముందు ఏది తెలంగాణ మంది. ఇప్పుడు వచ్చేసి మనకి రింగ్ రోజుడ్ ప్యారెట్ అనమాట, అంటే మనకి రామచిలుక అంటాం కదా. సో రామచిలుక వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి. సో 12th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ ఇండియన్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ది సాంగ్పో. సో టీ సైలెంట్ యాక్చువల్గా ఇక్కడ ఇవి టిబిటన్ చైనీస్ వర్డ్స్ అనమాట, ఎక్కువ అరుసులు అరుణాచల్ ప్రదేశ్ అక్కడ వాడుతుంటారు. సో సాంగ్పో అని ఏ రివర్ అంటారు అన్నారు. గంగా, చంబల్, తీస్తా, బ్రహ్మపుత్ర. ఆన్సర్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి మనకి సో టిబెట్లో వచ్చేసి సాంగ్పో అంటారు. సో అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి దిహాంగ్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి దిహాంగ్ అంటారు. సో మనకి చైనాలో వచ్చేసి యార్లుంగ్ జాంగ్పో అంటారు. సో యార్లుంగ్ జాంగ్పో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అరుణాచల్ ప్రదేశ్ని 3 రకాలుగా పిలుస్తారు. సో చైనాలో వచ్చేసి యార్లుంగ్ జాంగ్పో అంటారు, టిబెట్లో వచ్చేసి సాంగ్పో అంటారు. సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అంటారు, ఇండియా ఎక్సెప్ట్ అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర అంటారు. చూడండి ఎన్ని బిట్స్ అయితే డిస్కషన్లో వచ్చాయి. కాబట్టి డిస్కషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఊరిగా చూస్తున్నారా, నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రతి ఒక్క పాయింట్ మీరు నీట్గా నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో 13th and 16th క్వశ్చన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చూడండి, పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ రీసెంట్లీ సీన్ ఇట్ ఈజ్ లొకేటెడ్. పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది సో వన్యముఖ కేంద్రం అనేది ఎక్కడ ఉందని అడుగుతున్నారు. సో కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా. సో ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ. సో పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మనకి కేరళలో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికుండా పెరియార్ రివర్ కూడా పోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ రామప్ప టెంపుల్ ఇస్ డిజిగ్నేటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు రామప్ప టెంపుల్ని. అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు. సో తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ. తెలంగాణలో పాత వరంగల్ జిల్లా ఉంది కదా, అక్కడ ఉంటుందన్నమాట, అక్కడ ఉంటుంది. సో మామూలుగా ఇప్పుడైతే ములుగు జిల్లా. సో ఇప్పుడు వచ్చేసి ములుగు జిల్లా అంటారు, విడిపోయింది వరంగల్ నుంచి. సో రామప్ప టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సో దీంతో పాటు లోతాలను కూడా గుర్తించారు. దీంతో పాటు లోతాలను కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో గుజరాత్ రాష్ట్రంలో లోతాలు ఉంటుంది, దీన్ని కూడా గుర్తించారు. తర్వాత మొత్తం 40 వచ్చాయన్నమాట. 40 సూపర్ క్లబ్లో ఉంది.
ఉంది ఇండియా వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎవరు గుర్తిస్తారు? సో యునెస్కో ఉంది కదా, సో మనకి యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది గుర్తిస్తారు. చూడండి ఎన్ని బిట్స్ వచ్చాయో. సో కాబట్టి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. 14th 17th క్వశ్చన్ చూద్దాం. సో 14th ఏమిచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్ ఈజ్ నాట్ టు, సో నెగిటివ్ క్వశ్చన్, నాట్ టు ఇన్హెబిటింగ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఈ ట్రైబ్, ఈ తెగ అనే ప్రజలు లేరు అని అడిగాడు. సో జరావాసు, ఓంగ్సు, సెంత్రలీసు, కోయినాక్స్. ఆన్సర్ వచ్చేసి కోయినాక్స్ అనమాట. సో వీళ్ళు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లేరు. సో మిగతా వాళ్ళందరూ కూడా అండమాన్ ఐలాండ్స్లో ఉండే ట్రైబ్స్. ఇవన్నీ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాము. ద టర్మ్ ఓమిక్రాన్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. ఇట్ ఈజ్ ఓమిక్రాన్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో కోవిడ్-19 వేరియంట్, న్యూ ప్లాంట్ స్పీసీస్, న్యూ శాటిలైట్, ఫేమస్ డ్రగ్. ఇది అందరూ తెలిసిందే కోవిడ్-19 వేరియంట్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో రీసెంట్గా ఓమిక్రాన్కి వచ్చేసి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఒక పేరు పెట్టారనమాట. ఎవరు పెట్టారు దీని వచ్చేసి? WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ 2 బిట్లు కవర్ అయ్యేది చూడండి. వేరియంట్ ఆఫ్ డెల్టా వేరియంట్ కాదు, ఓమిక్రాన్ వేరియంట్కి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ పేరు పెట్టారు. సో ఇది ఎవరు పెట్టారంటే WHO పెట్టిందనమాట కోవిడ్-19 వేరియంట్కి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ అలాగే 18th క్వశ్చన్ కూడా డిస్కస్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, విచ్ ఈస్ ద స్టేట్ ఎనిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏది? చూడండి ఇక్కడ కవర్ చేస్తాను, ఇవన్నీ ఇంపార్టెంట్. సో మనకి బ్లాక్ బక్, నీల్గాయ్, ఎలిఫెంట్, టైగరు. సో బ్లాక్ బక్ అంటే కృష్ణజింక, కృష్ణజింక. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జంతువు వచ్చేసి కృష్ణజింక. సో ఉర్దూ ఈజ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. 18th క్వశ్చన్. సో క్విక్గా డిస్కస్ చేస్తారు ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో ఉర్దూ ఈజ్ ద అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. ఉర్దూ అనేది ఈ కింది దేశాల్లో ఏ దేశంలో వచ్చేసి అఫిషియల్ లాంగ్వేజ్ కాదు. బంగ్లాదేశ్లో బెంగాలీ. సో మాల్దీవ్స్ కాదు. సో మనకి సౌదీ అరేబియా. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి పాకిస్తాను. సో పాకిస్తాన్లో వచ్చేసి ఉర్దూ అనేది అఫిషియల్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్. అఫిషియల్ లాంగ్వేజ్ కూడా ఎక్కువ అడుగుతుంటారు. సో మనకి ప్రీవియస్ ఇయర్లో సింహాలి అడిగారు. సింహాలి వచ్చేసి ఏ అఫిషియల్ లాంగ్వేజ్ అంటే మనకి శ్రీలంక అనమాట. అది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అష్టముడి లేక్ ఈజ్ లొకేటెడ్. అష్టముడి లేక్ అనేది వన్ ఆఫ్ ది లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అన్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కేరళ అనమాట. సో అష్టముడి లేక్ అనేది కేరళలో ఉంటుంది. ఇంపార్టెంట్. హూ వాజ్ ది పైనీర్ ఆఫ్ ది కిసాన్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఆటోమేటిక్గా ఎన్జీ రంగా. సో మనకి ఎన్జీ రంగా అనగానే ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా. సో కాబట్టి కిసాన్ అంటే రైతు, హిందీలో కిసాన్ అంటే తెలుగులో రైతు అని. సో కిసాన్ మూవ్మెంట్కి ఫేమస్ వచ్చేసి ఎన్జీ రంగా. ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ 23 క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి 20th క్వశ్చన్. సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ డు నాట్ హ్యావ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ టిల్ డేట్. ఈ కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ అసలు లేదని అడుగుతున్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ లేనిది. సో మహారాష్ట్ర హైస్ట్ అనమాట. ఇండియాలోనే హైస్ట్ 9 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉన్నాయి. హంపి కావచ్చు, మనకి చాలా ఉన్నాయి. సో తెలంగాణలో రీసెంట్గా రామప్ప టెంపుల్ వచ్చింది. సో ఓవరాల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 0. సో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే లేవు. రీసెంట్గా లేపాక్షి అయితే అప్లై చేస్తున్నారు. సో మనకి లేపాక్షి టెంపుల్ అనంతపూర్లో అప్లై చేస్తున్నారు. చూడాలి మరి. సో నెక్స్ట్ ఇక్కడ 23rd క్వశ్చన్ చూస్తే ఆర్టికల్ 5 to 11 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేని గురించి డీల్ చేస్తారని అడుగుతున్నారు. సో 5 to 11 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి సిటిజన్షిప్, పౌరసత్వం గురించి డిస్కస్ చేస్తాయన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటివి కూడా చూసుకోండి. అందువల్ల ఆర్టికల్స్ జోడీ చూసుకోవాలి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ డిస్కస్ చేస్తాయని. ఇప్పుడు 21st క్వశ్చన్ 24th క్వశ్చన్ ఎట్ ఎ టైం చూద్దాం. సో 21st క్వశ్చన్ ఇన్ విచ్ ఇయర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏపీఎస్సీలో, గ్రూప్ 2లో అడుగున్నారు. సో ఓల్డ్ ఎగ్జామ్లో చూడండి మీరు ప్రీవియస్లో. సో 1952, 1962, 1972, 1982. సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 నోటెడ్ అయిపోవాలి ఇట్లాంటి యాక్ట్స్ అన్ని. సో నెక్స్ట్ 24th క్వశ్చన్. ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ దే. సో ప్రియాంబుల్ వచ్చేసి మనకి ఏమని డిస్కస్ చేస్తుంది. ఇండియా అనేది ఎటువంటి యూనిటరీ స్టేటు, ఫెడరల్ స్టేటు, క్వాసీ ఫెడరల్ స్టేట్ ఆఫ్ ది. ఆన్సర్ వచ్చేసి మనకి క్వాసీ ఫెడరల్ స్టేట్ అనమాట. సో క్వాసీ ఫెడరల్ స్టేట్ అనమాట. ఇట్లా డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఇండియాలో యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి, ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి. అందువల్ల ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి క్వాసీ ఫెడరల్ స్టేట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేద్దామంటే తర్వాత క్వశ్చన్స్ ఏమన్నాయి క్లియర్గా చూద్దాం. సో చూడండి, కొంచెం స్పీడ్గా డిస్కస్ చేస్తాను, మీకు హెల్పింగ్గా ఉంటుంది, ఎక్కువ లాంగ్ కాకుండా వీడియో. సో ఆల్ ది వర్క్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డన్ ఇన్ ది నేమ్ ఆఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మన భారతదేశంలో ప్రభుత్వం చేసే ప్రతి పని ఎవరి పేరు మీద చేస్తారంటే వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో మనకి ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ తన పేరు మీదే, ఆయన పేరు మీదే ప్రతి ఒక్క గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ అన్ని జరగాలన్నమాట. సో నెక్స్ట్ 28th క్వశ్చన్. సో 8th షెడ్యూల్ టు ది ఇండియన్
ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఉన్నాయి కదా మనకి. సో మనకి మొత్తం వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉంటాయి. సో ఫస్ట్ షెడ్యూల్ దగ్గర నుంచి 12th షెడ్యూల్ వరకు ఏం డిస్కస్ చేస్తా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీరు చూసుకోండి. ల్యాండ్ అఫిషియల్ లాంగ్వేజెస్, ల్యాండ్ రిఫార్మ్స్, యూనియన్ లిస్టు, పంచాయతీ రాజు. సో మనకి అఫిషియల్ లాంగ్వేజ్ అనేది 8th లిస్ట్ అనమాట. సో మనకి ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చేసి ఎన్ని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 9th అనమాట. సో మనకి 9thలో ఫస్ట్లో కావచ్చు, 9thలో కావచ్చు, ఇలా ఉంటాయి కొన్ని. సో యూనియన్ లిస్ట్ ఎన్ని ఉంటాయి మనకి వచ్చేసి 7th అనమాట. 7thలో ఉంటాయి. పంచాయతీ రాజ్ అనేది మనకి 11th షెడ్యూల్ అనమాట. సో మున్సిపాలిటీస్ 12th షెడ్యూల్. అట్లా మీరు షెడ్యూల్స్ అన్ని చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి 26, 29 చూద్దాం. 26, 29. సో ఫస్ట్ 26 హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు? అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి హైయెస్ట్ లా ఆఫీసర్ వచ్చేసి మనకి అటార్నీ జనరల్ అనమాట. ఇక్కడ సెంట్రల్లో వచ్చేసి అటార్నీ జనరల్, స్టేట్లో వచ్చేసి అడ్వకేట్ జనరల్. కాబట్టి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 29th క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ బిట్టు ఆల్రెడీ అడుగున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియల్లీ ఎన్విసేజ్డ్ విత్ ది నేమ్ ఆఫ్ రామపాద సాగర్. పోలవరం ప్రాజెక్ట్ ఇంతకుముందు ఒక పేరు పెట్టున్నారు ఆల్రెడీ. అది వచ్చేసి రమణపాద సాగర్ అని బై ఎవరు పెట్టారంటే మనకి సొంటి వెంకట రామమూర్తి అనే వ్యక్తి. సో దీని వచ్చేసి పేరుని పెట్టారనమాట. మీరు చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏపీ పరంగా అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనము 27th క్వశ్చన్ 30 క్వశ్చన్ చూద్దాం. 27, 30 క్వశ్చన్. సో 27th వచ్చేసి హూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎంపవర్డ్ టు డిజాల్వ్ ది లోక్సభ. సో ఎవరు వచ్చేసి లోక్సభని కంప్లీట్గా డిజాల్వ్ చేయగలరు. సో అంటే కంప్లీట్గా అక్కడ వచ్చేసి డిజాల్వ్ అంటే కంప్లీట్గా క్యాన్సిల్ చేసేయడం లోక్సభ మొత్తాన్ని. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి కంప్లీట్గా డిజాల్వ్ చేస్తారు విత్ ది సజెషన్ ఫ్రమ్ ది అడ్వైజ్ ఫ్రమ్ ది ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్తే ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ రాష్ట్రపతి వచ్చేసి కంప్లీట్గా లోక్సభ డిజాల్వ్ చేసి విత్ ఇన్ 6 monthsలో ఎలక్షన్ అయితే పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. 30 క్వశ్చన్, 30వ క్వశ్చన్. సో విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది అడిగారు ఇంతకుముందు. సో భారతదేశం మన ఇండియా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏది ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ అంటే ఏర్పడినటువంటి ల్యాండ్ అంటే కడప బేసిన్, నాగార్జునకొండ, గోదావరి బేసిన్, సంగనకల్. ఇది వచ్చేసి సంగనకల్. మనకు వచ్చేసి ఆంధ్ర కడప బేసిన్ చాలా ఓల్డ్ బేసిన్. ఎందుకంటే ఇది ధారవాడ తర్వాత ఉండే పార్ట్ అనమాట. సో ధారవాడ రీజన్, మనకి ధారవాడ రాక్స్ ఉన్నాయి కదా కర్ణాటకలో, అవి ఓల్డెస్ట్ రాక్స్ ఇన్ ది ఇండియా అనమాట. ఓల్డెస్ట్ రాక్స్ ఇన్ ఇండియా కానీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రాక్స్ అనమాట. అందువల్ల నా కడప బేసిన్ కూడా మనకి గండికోట ఉంది కదా, గండికోట, అవి అక్కడ ఉన్న రాక్స్ చాలా ఓల్డ్ అనమాట. ప్రపంచంలో అతి ఓల్డెస్ట్ రాక్స్ అయ్యి. కాబట్టి కడప బేసిన్. గండికోట ఎక్కడ ఉంది మనకి కడప డిస్టిక్లో ఉంటుంది, పెన్నేరు రివర్ దగ్గర. ఇది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్పీడ్గా ఉందా ప్రిపరేషన్, ఎక్స్ప్లెనేషన్ కొంచెం మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే సో ఇది మనకి 150 క్వశ్చన్స్ వరకు ఉంటాయి కాబట్టి కొంచెం స్పీడ్గా చేసుకోవాలి. ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అడాప్టెడ్ బై ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జరిగింది కదా బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ టైంలో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది జరిగింది. దాన్ని ఎవరు డ్రాఫ్టెడ్ చేశారు? ఎవరు వచ్చేసి దాన్ని డ్రాఫ్టెడ్ బై అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, బిఎన్ రావు, రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ వచ్చేసి మనకి జవహర్లాల్ నెహ్రూ. సో మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అని ఆయన డ్రాఫ్టెడ్ చేశారనమాట. ఇదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద ఫ్రేమర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 34th. ద ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బారోడ్ ది ఐడియల్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. సో జుడిషియల్ రివ్యూ ఉంటుంది అనమాట. కొన్ని మనకి ఫండమెంటల్ రైట్స్ ఇట్లాంటివి పడ్డప్పుడు సో వాటి గురించి సుప్రీంకోర్టులో జుడిషియల్ రివ్యూ చేసుకోవచ్చు అనమాట, గవర్నమెంట్ యాక్ట్స్ గురించి కానీ గురించి. సో జుడిషియల్ రివ్యూ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? యునైటెడ్ కింగ్డమా, ఐర్లాండా, యుఎస్ఏనా, ఫ్రాన్సా? ఆన్సర్ వచ్చేసి మనకి యుఎస్ఏ. సో మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి జుడిషియల్ రివ్యూ అనేది తీసుకొచ్చాం. కానీ ఇండియాలో జుడిషియల్ రివ్యూ చాలా నేరోగా ఉంటుంది, అమెరికాలో అయితే చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట. సో ఎక్కువ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి, ఎక్కువ స్కోప్ ఉంటుంది అమెరికన్ కాన్స్టిట్యూషన్లో మనతో పోల్చుకుంటే. సో 32nd క్వశ్చన్. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు రిజైన్ ఇఫ్ ఇట్ లూజెస్ కాన్ఫిడెన్స్ ఆఫ్. సో ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతే, సో వాళ్ళు వచ్చేసి అంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మెజారిటీ అని. సో ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మొత్తం రిజైన్ చేసేయాలి. ఆప్షన్ లేదు వాళ్ళకి, ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఎక్కడ? పార్లమెంట్లో అంటే 2 హౌసెస్, ఏదో హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్, ఏదైనా ఒక హౌస్లోనా, లేదా రాజ్యసభలోనా, లోక్సభ. సో లోక్సభలో ఫెయిల్ అయిపోయిందంటే గవర్నమెంట్, మెజారిటీ కోల్పోయిందంటే మొత్తం గవర్నమెంట్ అంతా పడిపోద్ది అనమాట. అదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 35th క్వశ్చన్. ఢిల్లీ హ్యాస్ బీన్ కాల్డ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటే ఎన్సిటి. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అని ఎన్సీఆర్ కూడా అంటారు, నేషనల్ క్యాపిటల్ రీజన్ అని. సో దీంట్లో హర్యానా స్టేట్ కలుస్తుంది, రాజస్థాన్ కలుస్తుంది, మనకి ఇంకా చూసుకుంటే మనకి యూపీ, ఉత్తరప్రదేశ్ కూడా కలుస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఎన్సీఆర్లో. సో ఏ అమెండ్మెంట్ ద్వారా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీని రికగ్నైజ్ చేశారంటే మనకు వచ్చేసి 69th అమెండ్మెంట్. ఆన్సర్ వచ్చేసి 69th అమెండ్మెంట్ ద్వారా చేశారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ 33వ క్వశ్చన్ అలాగే 36th క్వశ్చన్ రెండు డిస్కస్ చేద్దాం. సో డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సెటిల్డ్ బై. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతుంది కదా వాళ్ళకి. సో ఎన్నిక జరిగినప్పుడు వాటి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకో, ఎవరు దాన్ని చేయాలి, ఎవరు సెటిల్ చేయాలి దాని అంటే ఎలక్షన్ కమిషనా, సుప్రీంకోర్టా, పార్లమెంటు కమిటీనా, ఎనీ హైకోర్ట్ ఆఫ్ స్టేటా. సో ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి రైట్ ఉండదు ఇక్కడ ఎక్కడ ఎక్సెప్ట్ సుప్రీంకోర్టు తప్ప ఇంక ఏ కోర్టు కూడా రైట్ ఉండదు అనమాట. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగారు, ఈ బిట్ అయితే మీరు చూసుకోండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 36th క్వశ్చన్. 36th ఐడియల్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేంట్లో ఉంది. సో దేని నుంచి వెల్ఫేర్ స్టేట్ అనేది తీసుకొచ్చారు అంటే డిస్కస్ చేస్తుంది. అంటే మనకి ఆన్సర్ వచ్చేసి డైరెక్టివ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు, తెలుగులో ఆదేశిక సూత్రాలు. ఇవి వచ్చేసి కంప్లీట్గా వెల్ఫేర్ స్టేట్ అనే దాన్ని డిస్కస్ చేస్తుంది అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ మనము 37 to 40 క్వశ్చన్ అట్ ఏ టైం డిస్కస్ చేద్దాం. 37 to 40. సో విచ్ రిట్ ఈజ్ ఇష్యూడ్ టు ది డిటైనింగ్ అథారిటీ. సో అథారిటీని డిటైన్ చేయడానికి ఎటువంటి రిట్ అయితే తీసుకొస్తారని ఇక్కడ అడిగారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మ్యాండమస్. సో హెబియస్ కార్పస్ రిట్ వచ్చేసి ఒక ప్రైవేట్ మెంబర్కి కానీ ప్రైవేట్ పర్సన్కి కానీ ఎలా అయినా ఉంటుంది అనమాట. సో మనకు వచ్చేసి తర్వాత వచ్చేసి మనకి ప్రొబిషన్ వచ్చేసి ఒక హైయర్ కోర్ట్ వచ్చేసి లోవర్ కోర్టుకి. సో ఇది వచ్చేసి కొన్ని ఓన్లీ జ్యుడిషియల్ అథారిటీకి మాత్రమే కొన్ని ఉంటాయంట, పబ్లిక్ ఆఫీసర్స్కి ఇట్లా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 4 రిట్స్ ఉన్నాయి కదా, ఈ 4 రిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ నోట్ చేసి పెట్టుకోండి. ఒకటైతే కంపల్సరీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో 40 క్వశ్చన్. సో 40వ క్వశ్చన్ ఏమంటే ద యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ కాజ్డ్ టు లైట్ బిఫోర్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంటు. సో పార్లమెంట్లో ఉండే బోత్ హౌసెస్ ముందు మనము యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే బడ్జెట్ పెట్టే ముందు ఎవరి దగ్గర ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది అనమాట. సో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గర పెట్టిన తర్వాత హౌసెస్లోకి వస్తుంది అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవే కాదు, బడ్జెటే కాదు, రిపోర్ట్స్ ఏమైనా కూడా మనకి కాగ్ రిపోర్ట్ కానీ యూపీఎస్సీ కానీ ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఎలక్షన్ ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ రిపోర్ట్ అన్నీ కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే పార్లమెంట్లోకి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ 38th క్వశ్చన్. నెక్స్ట్ 47 క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ 38వ క్వశ్చన్. విచ్ యూనియన్ టెరిటరీ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ది రాజ్యసభ ఎట్ ప్రజెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కేంద్రపాలిత ప్రాంతం రాజ్యసభలో మనకి రాజ్యసభ మెంబర్స్ అనే ఉన్నారు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూసుకోవాలి. పుదుచ్చేరి, చండీగఢ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఆన్సర్ వచ్చేసి పుదుచ్చేరి, ఢిల్లీ. సో పుదుచ్చేరి, ఢిల్లీ, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇవి వచ్చేసి ఈ 3 యూనియన్ టెరిటరీస్ రాజ్యసభలో ప్రెజెన్స్ ఉందన్నమాట. అంటే రాజ్యసభ మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో 41 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్. సో ఇండియా యొక్క ఎకనామిక్ ప్లానింగ్ అంటే మనకు వచ్చేసి ఆర్థిక ప్రణాళికలో ఎటువంటి ఈ క్రింది వాటిలో ఏది ఆబ్జెక్టివ్ కాదు. పాపులేషన్ గ్రోత్, ఇండస్ట్రియల్ గ్రోత్, సెల్ఫ్ రిలయన్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ పాపులేషన్ గ్రోత్. జనాభా పెంచాలని చెప్పి ఎటువంటి టార్గెట్ అనేది లేదనమాట. సో డైరెక్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 39th క్వశ్చన్, 42nd క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ 39th క్వశ్చన్, తర్వాత 42nd క్వశ్చన్. ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ కండక్టెడ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బై. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. ఆయన ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఎవరు ముందు చేస్తారు, ఎవరు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేస్తారు? స్పీకర్ ఆఫ్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో రిమైనింగ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. సో వీళ్ళందరూ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ తరపున చేస్తారు. ఈయన మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేపిస్తారు. నెక్స్ట్ 42nd క్వశ్చన్. ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ప్రెజెంటెడ్ బై. సో ఇండిపెండెంట్ ఇండియా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? అప్పుడు మనకు వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఏకే గోపాలన్, ఆర్కే షణ్ముఖం చెట్టి, వికే మీనన్. మనకు ఆన్సర్ వచ్చేసి ఆర్కే షణ్ముఖం చెట్టి. సో షణ్ముఖం చెట్టి వచ్చేసి అప్పుడు ఫైనాన్స్ మినిస్టరు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ పెట్టింది ఈయన అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ చూస్తారు కదా, అలాగే యాజువల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉన్నారు ఫస్ట్. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, అలా మీరు నీట్గా చూసుకోండి, నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 43rd క్వశ్చన్. నెక్స్ట్ 46th క్వశ్చన్ చూద్దాం. సో 43rd క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ బ్యాంక్ ప్యూర్లీ మేనేజ్డ్ బై ఇండియన్స్. సో చాలా బ్యాంక్స్ అయితే పెట్టారు బ్రిటిష్ ఇండియా టైంలో, బ్యాంక్స్ అనేవి వచ్చాయి, కానీ ఫస్ట్ ఒక బ్యాంకు ప్యూర్గా పెట్టింది ఫస్ట్ అవధ్ నేషనల్ బ్యాంక్ అయితే ఫస్ట్ బ్యాంక్ అనమాట ఇండియాలో. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది కంప్లీట్గా మనకి ఇండియన్స్ పెట్టినటువంటి బ్యాంక్ అనమాట. దాంట్లో అందరూ ఇండియన్సే ఉన్నారు. అవధ్ కమర్షియల్ బ్యాంక్లో బ్రిటిషర్స్ కూడా ఉన్నారన్నమాట, యూరోపియన్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ పంజాబ్ పిఎన్బి. సో పంజాబ్ నేషనల్ బ్యాంకు. సో నెక్స్ట్ 46th క్వశ్చన్. ఎంజీ నరేగా ఇంప్లిమెంట్ అన్నది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్టర్. వెరీ 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 ఇంపార్టెంట్. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్
దీని వచ్చేసి 2003లో పెట్టారు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్, 2003లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? సో బండ్లపల్లి అనే విలేజ్లో, ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్లో బండ్లపల్లి అనే విలేజ్లో పెట్టారు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2003లో. ఇది ఏ మినిస్ట్రీ దీన్ని మేనేజ్ చేస్తుంది? ఇది దేని కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నన్ ఆఫ్ ది అబోవ్. మనకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో మనకి గ్రామీణ మంత్రిత్వ శాఖ ఉంది కదా, జాతీయ గ్రామీణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నమాట, గ్రామీణాభివృద్ధి శాఖలో వర్క్ చేస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి అప్పుడప్పుడు మనకి మినిస్టర్ ఏ మినిస్టర్ కింద ఉండదని అడుగుతూ ఉంటారనమాట. సో నెక్స్ట్ మనకి 44th క్వశ్చన్, నెక్స్ట్ 47th క్వశ్చన్ చూద్దాం. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్ అంటే రేషన్ అనమాట. మనకి రేషన్ ఇస్తున్నారు కదా సరుకులు. సో దీన్ని ఈజ్ ఆపరేట్ అండర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్, ఇది ఎవరి యొక్క బాధ్యత? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, బోత్ సెంట్రల్ స్టేట్, ఎన్జిఓసా? సో ఆన్సర్ వచ్చేసి 2 ఉంటాయి అనమాట. ఇందులో 2 షేర్స్ ఉంటాయి. సో మనకి చూడండి రేషన్ సరుకులు అనేవి మనకి రేషియో ఉంటుంది అనమాట. సమ్ రేషియోలో ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అది ఇంపార్టెంట్. రేషియో అనేది ఇంపార్టెంట్ కాదు, బోత్ 2 అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి మీకు బోత్. సో రౌండ్ అప్ చేసిన కదా, అదే ఆన్సర్, ఇవి కాదు, రౌండ్ అప్ చేసిన ఆన్సర్స్. సో నెక్స్ట్ 47వ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్ ఈజ్ నాట్, చూడండి నెగిటివ్ క్వశ్చన్, నాట్ ఏ ఖరీఫ్ క్రాప్. ఈ క్రింది వాటిలో ఏది ఖరీఫ్ క్రాప్ కాదు అని అడుగుతున్నారు. సో మీరు రైసు, వీటు, గ్రౌండ్ నట్టు, మెయిజ్. ఆన్సర్ వచ్చేసి మనకి వీట్ అనమాట. సో గోధుమ అనేది రబీ క్రాప్. సో మిగతా అన్ని ఖరీఫ్ క్రాప్స్. ఇక్కడ మీరు ఏం చేయాలి? మీరు ఒక లిస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఖరీఫ్ క్రాప్స్ ఏమున్నాయి, రబీ క్రాప్స్ ఏమున్నాయి. సో తర్వాత ఖరీఫ్కి రబీకి మధ్యలో వచ్చే జైద్, అంటే రబీకి ఖరీఫ్ మధ్యలో వచ్చే జైద్, చిన్న సీజన్ ఇది. జైద్ సీజన్లో ఏముంటాయి? కుకుంబర్ కావచ్చు, వాటర్ మిలాను, మస్క్ మిలాను, ఇట్లాంటివి ఉంటాయి. పంప్కిన్, ఇవి చూసుకోండి. ఈ లిస్ట్ అనేది చేసి పెట్టుకోండి మీరు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ వచ్చేసి మనము 45th క్వశ్చన్, 48th క్వశ్చన్ చూద్దాం. సో బెర్న్ కన్వెన్షన్, ఇది ఎందుకు అడుగుతున్నారంటే ఇది ఇప్పటికీ న్యూస్లో ఉంది, ఎప్పుడో జరిగింది, చాలా ఓల్డ్ది అయినా న్యూస్లో ఉంది. బెర్న్ కన్వెన్షన్ ఈజ్ ద మోస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? దేనికి సంబంధించింది? ట్రేడ్ ఆఫ్ కామర్స్, బ్యాంక్స్, గ్లోబల్ వార్మింగ్, కాపీరైట్ అనమాట. అప్పుడు మనకి జాగ్రఫీ ఇండికేషన్ కదా. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇది చెప్పాను. కాపీరైట్స్ మనకి ఇంటర్నేషనల్ ప్రాపర్టీ రైట్స్లో కాపీరైట్స్, పేటెంట్స్. సో తర్వాత వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ డిజైన్ కావచ్చు, ఇలా కొన్ని ఉంటాయి, ట్రేడ్ మార్క్. ఇవి వాటి గురించి నేను ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. బెర్న్ కన్వెన్షన్ వచ్చేసి కాపీరైట్కి సంబంధించింది. సో నెక్స్ట్ 48th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్? సో వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి వాషింగ్టన్ డీసీ అనమాట. వాషింగ్టన్ డీసీ అనేది హెడ్ క్వార్టర్స్. ఇక్కడ న్యూయార్క్, జెనీవా, ఫ్రాన్స్, ఇవి కూడా దేనికి హెడ్ క్వార్టర్స్ చూసుకోండి. మీరు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క లిస్ట్ని తయారు చేసి పెట్టుకోండి. WTOకి హెడ్ క్వార్టర్స్ ఏముంది, యుఎన్ఓకి ఏముంది, సో నెక్స్ట్ ఏషియన్కి ఏముంది, సార్క్ సమ్మిట్కి ఏముంది, G20కి హెడ్ క్వార్టర్స్ ఉందా, ఇట్లాంటి కంప్లీట్ హెడ్ క్వార్టర్స్ అన్ని మీరు నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనము 49th, 52 క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు వరకైతే మనము మొత్తం 48 క్వశ్చన్స్ వరకు చూసాము. ఇప్పుడు 49th, 52 క్వశ్చన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో 49th క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ 15th? సో మనకి 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరని అడిగారు. సో విజయ్ కేల్కర్ కాదు, 13, దౌరి సుబ్బారావు, రఘురామ్ రాజను. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఎన్కే సింగ్ అనమాట. నందకుమార్ సింగ్ వచ్చేసి మనకి 15th ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘానికి చైర్మన్. సో 52nd క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే అకార్డింగ్ టు సెన్సెస్ 2011 సెన్సెస్ ప్రకారం విచ్ రిలీజియన్ లిటరసీ రేట్ వాజ్ మ్యాక్సిమం? సో ఈ క్రింది వాటిలో ఏ మైనారిటీ యొక్క లిటరసీ అంటే అక్షరాస్యత ఎక్కువ ఉందని అడిగారు. సో జైన్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్. ఆన్సర్ వచ్చేసి జైన్స్ అనమాట. జైన్స్ యొక్క అక్షరాస్యత అనేది మోర్ దాన్ 90% ఉంది. సో మోర్ దాన్ 90% అనేది లిటరసీ అనేది ఎక్కువ ఉందన్నమాట జైన్స్కి. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 50 క్వశ్చన్, 53rd క్వశ్చన్ ఒకేసారి చూద్దాం. మనకి 50వ క్వశ్చన్, 53వ క్వశ్చన్. ఫస్ట్ 50 క్వశ్చన్, హూ ఈజ్ ది కరెంట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతారు CEO నీతి ఆయోగ్ ఎవరున్నారు, చైర్పర్సన్ ఎవరు, నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్పర్సన్ ఎవరు, అలాగే CEO ఎవరు, ఈ 3 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో పెట్టారు అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో రాజీవ్ కుమార్, శక్తికాంత్ దాసు, అరవింద్ సుబ్రహ్మణ్యను, గీతా గోపీనాథ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజీవ్ కుమార్ వచ్చేసి మనకి నీతి ఆయోగ్ వచ్చేసి వైస్ చైర్పర్సన్ అనమాట. చైర్పర్సన్ ఎవరు? PM, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చేసి చైర్పర్సన్. సో CEO అమితాబ్ కాంత్ అనమాట, సపరేట్గా ఉంటారు. శక్తికాంత్ దాస్ ఎవరు? RBI గవర్నరు. అరవింద్ సుబ్రహ్మణ్యం ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు. ఇప్పుడు మారిపోయారు, మళ్ళీ చెప్తాను. సో గీతా గోపీనాథ్ వచ్చేసి IMFకి చీఫ్ ఎకనమిస్ట్ అనమాట. చీఫ్ ఎకనమిస్ట్గా ఉన్నది మొన్నటి వరకు, ఆమె టైం అయితే అయిపోయింది అనమాట ప్రజెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్. సో 53rd క్వశ్చన్, సో విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్? సో భారతదేశంలో పల్సెస్ అంటే మనకి పప్పు ధాన్యాలు ఎక్కువగా పండించే రాష్ట్రం ఏది? గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, మనకి 2004, 5 నుంచి 10 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్ ఎందుకు?
ఎందుకంటే అక్కడ ఎక్కువ పంటలు పండవు, మనకి పంటలు పండవని కాదు. సో డ్రై రీజన్ మనకి పల్సెస్ పప్పు ధాన్యాలు ఎక్కువ డ్రై రీజన్లో పండుతాయి. మనకి రెడ్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రెడ్ సాయిల్స్ బ్లాక్ సాయిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి డ్రై ప్రాంతంలో పల్సెస్ పండుతాయి. మధ్యప్రదేశ్లో ఎక్కువ డ్రై రీజన్స్ ఉన్నాయి, బుందేల్ఖండ్ ప్లాటూ కావచ్చు, మనకి చోటనాగపూర్ ప్లాటూ అటాచ్డ్ ఏరియాస్ ఇవన్నీ కూడా డ్రై రీజన్స్ కాబట్టి మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉందన్నమాట. సో పల్సెస్ మనది ప్రపంచంలో మనకి ఎక్కువ లార్జెస్ట్ అయినప్పుడు కూడా మనకి కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఇండియాలో ఎక్కువ తింటారు కాబట్టి పప్పు ధాన్యాలు ఇవన్నీ ఇంకా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ. నైజీరియా ఇప్పుడు మనకి రేషన్లో వాటిలో వస్తాయి కదా పప్పు అవన్నీ నైజీరియా నుంచి వస్తాయి, ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 51th క్వశ్చన్ చాలా టైమ్స్ రిపీట్ అయింది, మీరు ఏ విధంగా చూడండి రిపీట్ అయి ఉంటుంది. సో ఇన్ విచ్ ఇయర్ 14 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్? సో ఏ సంవత్సరంలో 14 బ్యాంకులు అనేది జాతీయం చేశారు అని అడిగారు. ఇందిరాగాంధీ టైంలో చేశారు. ఆన్సర్ వచ్చేసి 1969. దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ 1969. సో అమ్మఒడి వెరీ వెరీ క్రూషియల్, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమ్మఒడి ఈజ్ ఏ ఫేమస్ గవర్నమెంట్ స్కీమ్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అమ్మఒడి అనేది దేనికి సంబంధించింది? స్కూల్స్కి సంబంధించింది. సో స్కూల్స్కి మనీ అనేది పంపిస్తారనమాట ఎకడమిక్ బెనిఫిట్ కోసం. సో ఫైనాన్షియల్ సపోర్ట్ అనమాట పిల్లలకి స్కూల్ వచ్చేసి అమ్మఒడి అనేది ఇంపార్టెంట్. సో దీంతోపాటు జగనన్న విద్యా కానుక అనేది పీజీ స్టడీస్కి వాటికి సంబంధించింది అనమాట. సో అట్లా చూసుకోండి అనాలిసిస్. 55th క్వశ్చన్ ఒకటే టైము, అలాగే 58th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 55th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్? సో మనకి భారతదేశంలో ఎక్కువ పత్తిని పండించే రాష్ట్రం ఏది అడుగుతున్నారు. ఆటోమేటిక్గా మీకు దక్కన్ ప్లాటూలో ఉన్న కంట్రీ, ఇక్కడ కీవర్డ్ వచ్చేసి దక్కన్ ప్లాటూలో ఉండాలి. ఖచ్చితంగా దక్కన్ ప్లాటూ అనేది లార్జెస్ట్ రీజన్, కాటన్కి వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్. దక్కన్ ప్లాటూలో ఉండే మనకి 2 స్టేట్స్, ఇక్కడ కీవర్డ్ ఇంపార్టెంట్. ఈ రెండులో ఎక్కువ ఏది? దక్కన్ ప్లాటూలో అనడం మనకి మహారాష్ట్ర రీజన్ మొత్తం ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఏరియా ఉంటుంది కాబట్టి మనకి దక్కన్ ప్లాటూలో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. తెలంగాణలో సమ్ పార్ట్స్ ఉంటాయి. సో పత్తి ఎక్కువ ఎక్కడ పడుతుంది? బ్లాక్ కాటన్ సాయిల్లో పండుద్ది, నల్ల రేగడి నేల బ్లాక్ కాటన్ సాయిల్లో ఎక్కువ పండుద్ది. సో బ్లాక్ కాటన్ సాయిల్ ఎక్కువ సూటబుల్ క్రాప్ కూడా వచ్చేసి పత్తి. ఇది ఒక అనాలిసిస్. సో నెక్స్ట్ 58వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ది వరల్డ్? ప్రపంచంలో కాఫీ ఎక్కువగా పండించే దేశం ఏది? చైనా, ఇండియా, బ్రెజిల్, యూఎస్ఏ. కన్ఫ్యూజ్ అవుతారు. సో బ్రెజిల్ వచ్చేసి కాఫీ. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. సో బ్రెజిల్ వచ్చేసి కాఫీ కదా. సో యూఎస్ఏ వచ్చేసి మెయిజ్ అంటే మొక్కజొన్న, మెయిజ్ అంటే మొక్కజొన్న. సో మొక్కజొన్న ఎక్కువ పండిస్తుంది. చైనా వచ్చేసి టీ అనేది ప్రపంచంలో ఎక్కువ పండిస్తుంది. సో ఇండియా వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ టీలో వచ్చేసి సెకండ్ లార్జెస్ట్. అలాగే స్పైసెస్ కూడా, సుగంధ ద్రవ్యాలు కూడా భారతదేశంలో ఎక్కువ చిక్కుతాయి. ఇది వచ్చేసి చూడండి, టీ వచ్చేసి ప్రపంచంలో చైనా, మెయిజ్ వచ్చేసి యూఎస్ఏ, బ్రెజిల్ వచ్చేసి కాఫీ, ఇండియా వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ టీ ప్లాంటేషన్ వచ్చేసి ఇండియాలో ఉన్నాయి, మనకి అస్సాం అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని నోట్ చేసుకోండి. 56th క్వశ్చన్, 59వ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ షేరింగ్ బోర్డర్ విత్ మయన్మార్? సో మయన్మార్ దేశంతో ఏ కంట్రీ, ఏ స్టేట్స్ అని ఇండియా స్టేటు బోర్డర్ అనేది షేర్ చేసుకోదు అని అడుగుతున్నారు. సో నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఇవన్నీ ఈ 3 షేర్ అయితే చేసుకుంటాయి. మనకి మయన్మార్తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటాయి. సో మనకి ఇలా ఉంటుంది మ్యాప్. సో నార్త్ ఈస్ట్ ఇండియా అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటే నార్త్ ఈస్ట్ ఇండియా. సో మనకి మయన్మార్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మయన్మార్ ఇలా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. సో అస్సాం అనేది మనకి కంప్లీట్గా ఇక్కడే ఉంటుంది. అస్సాం అనేది మిడిల్లోనే ఉంటుంది, ఇక్కడ మిడిల్లో ఉంటుంది. సో ఇట్లా వచ్చి బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది బోర్డరు. మయన్మార్తో బోర్డర్ షేర్ చేసుకునేది అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాల్యాండ్, సో మణిపూర్. ఇవి బోర్డర్ అనేది షేర్ చేసుకుంటారు అరుణాచల్ ప్రదేశ్తో. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి మనకి అస్సాం అనేది షేర్ చేసుకోదు, బోర్డర్ అయితే షేర్ చేసుకోదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి అస్సాం. నాట్ అడిగాడు ఇక్కడ నెగిటివ్కి వచ్చాను కాబట్టి ఆన్సర్ వచ్చేసి అస్సాం. సో నెక్స్ట్ 59th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇస్ ది లాంగెస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా? సో మన భారతదేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం పొడవైన తీరరేఖ ఉండే రాష్ట్రం ఏది? ఫస్ట్ వచ్చేసి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి గుజరాత్ వచ్చేసి ఫస్ట్ ప్లేసు. మరి సెకండ్ ఏది? సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ వచ్చేసి గుజరాత్, సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. 2 గుర్తుపెట్టుకోండి. రెండింటిలో ఒక బిట్ అయితే ఎవరి ఆల్టర్నేటివ్ మనకి గ్రూప్స్ అడుగుతుంటారు కదా, గ్రూప్స్లో అడుగుతూ ఉన్నారు. సో నెక్స్ట్ 57వ క్వశ్చన్, అలాగే 60వ క్వశ్చన్ చూద్దాం. సో 57వ క్వశ్చన్ ఏమిచ్చారంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ క్రాస్డ్ బై ది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్? సో భారతదేశం ఉంది కదా, సో మనకి గుజరాత్ ఇలా ఉంటుంది. సో మనకి గుజరాత్ ఇలా ఉండి మన కంట్రీ ఇలా పోయినప్పుడు, సో మనకి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ ఇలా ఉంటాయి కదా. ఓకే, సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా పోద్ది అనమాట. ఏది? 23.5 degrees నార్త్ లాటిట్యూడ్. సో నార్త్ 23.5 నార్త్ అక్షాంశం. దీన్ని వచ్చేసి కర్కట రేఖ అంటారు, తెలుగులో కర్కట రేఖ అంటారు. ఇది మనకి గుజరాత్ ఏ స్టేట్స్ గుండా పోద్దని అడుగుతున్నారు అనమాట. సో స్టేట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్స్ ఇక్కడ. సో ఫస్ట్ గుజరాత్ గుండా పోద్ది అనమాట. సో ఫస్ట్ గుజరాత్ గుండా పోద్ది. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సో నెక్స్ట్ త్రిపుర అండ్ మిజోరాం ఈ స్టేట్స్ గుండా పోద్ది. సో ఇక్కడ మనకి మిజోరాం వచ్చింది,
అలాగే రాజస్థాన్ వచ్చింది, వెస్ట్ బెంగాల్ వచ్చింది. ఇక్కడ పోతుంటే మహారాష్ట్ర నుంచి పోదు. ఈ స్టేట్స్ నోట్ చేసుకోండి, ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకుంటేనే మీకు గుర్తుంటాయి. సో మహారాష్ట్ర గుండా పోదనమాట, మహారాష్ట్ర గుండా పోదు కూడా ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ 16th క్వశ్చన్, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సార్క్, మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషను. మనకి సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? దీంట్లో సౌత్ ఏషియా కంట్రీస్ అన్నీ ఉంటాయి, దక్షిణాసియా దేశాలన్నీ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి మనకి కాఠ్మాండు. కాఠ్మాండు ఎక్కడుంది? నేపాల్లో ఉంది. నేపాల్ యొక్క రాజధాని వచ్చేసి కాఠ్మాండు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 8 డిగ్రీ ఛానల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 డిగ్రీ ఛానల్, సో మనకి ఇది ఈక్వేటర్ ఉంది కదా, భూమిలో వచ్చేసి ఈక్వేటర్, అలాగే వచ్చేసి 8 డిగ్రీ ఛానల్ అంటే 8 డిగ్రీస్. సో 8 డిగ్రీ ఛానల్ దేన్ని డివైడ్ చేస్తుంది? మినికా ఐలాండ్స్ని ఎక్కడి నుంచి డివైడ్ చేస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినికా ఐలాండ్ అనుకోండి, ఇవన్నీ లక్షద్వీప్ ఐలాండ్స్, ఇవన్నీ లక్షద్వీప్. సో ఇండియా ఇక్కడ ఉంటుంది, సో మనం చూసుకుంటే ఇది లక్షద్వీప్, ఇవి ఇండియా. సో లక్షద్వీప్, సో మనకు వచ్చేసి 8 డిగ్రీ ఛానల్ మాల్దీవ్స్, అలాగే మినికాయ్, ఇది మినికాయ్, ఇది మాల్దీవ్స్. సో ఆన్సర్ వచ్చేసి మాల్దీవ్స్ అనమాట. సో 8 డిగ్రీ ఛానల్ అనేది మాల్దీవ్స్ నుంచి డివైడ్ చేస్తుంది కంప్లీట్గా. వచ్చేసి మినికా ఐలాండ్ని మాల్దీవ్స్ నుంచి డివైడ్ చేస్తుంది. అదే 9 డిగ్రీ ఛానల్, సో 9 డిగ్రీ 10 డిగ్రీస్ ఉంటాయి, ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోండి. సో నెక్స్ట్ 64th, ఆర్స్లీ హిల్స్ అనేది ఏ డిస్టిక్లో ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ డిస్టిక్లో ఉన్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చేసి మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి ఇక్కడ చిత్తూరులో ఉంటాయి. ఏనుగు మల్లమ్మ కొండలు అంటారు, తెలుగులో ఏనుగు మల్లమ్మ కొండలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చిత్తూరు డిస్టిక్లో ఉంటాయి. 64th క్వశ్చన్. నెక్స్ట్ 62వ క్వశ్చన్, అలాగే 65వ క్వశ్చన్ ఒకేసారి చూడండి. 62వ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీక్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆరావళి హిల్స్? సో ఆరావళి పర్వతాల్లో ఎత్తినటువంటి శిఖరం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి గురుశిఖారు, ఆల్రెడీ ఇందాక చెప్పాను ప్రీవియస్లో. సో శరామతి వచ్చేసి మనకి నాగా హిల్స్లో వచ్చేసి హైయెస్ట్ పీకు. సో చాలా ఇంపార్టెంట్. అనైముడి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్, వెస్ట్రన్ ఘాట్స్లో. సో ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో హైయెస్ట్ పీక్ ఇదే, నాగాలాండ్లో ఉంటుంది. కల్సుబాయ్ వచ్చేసి ఎక్కడ హైయెస్ట్ పీకు? మహారాష్ట్రలో హైయెస్ట్ పీకు. సో మహారాష్ట్రలో హైయెస్ట్ పీక్ వచ్చేసి కల్సుబాయ్. గురుశిఖార్ వచ్చేసి మనకి ఆరావళి హిల్స్, అలాగే రాజస్థాన్ స్టేట్లో కూడా హైయెస్ట్ పీక్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ. 65వ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ లార్డ్ డల్హౌసీ ఇంట్రడ్యూస్ రైల్వేస్ ఇన్ బ్రిటిష్ ఇండియా? రైల్వేస్ లార్డ్ డల్హౌసీ ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు? 1835. మీకు చిన్న కోడ్ 1835లో ఏం చెప్పారు? ఇక్కడ 1835లో వచ్చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్ వచ్చేసి ఇంగ్లీష్ విద్యని 1835లో పెట్టారు. చూడండి ఇక్కడ 6 బిట్లు కలిసి వస్తాయి, మీకు 6 క్వశ్చన్స్ కలిసి వస్తాయి. ఇలా ఇంపార్టెంట్ అనాలిసిస్. సో నెక్స్ట్ వచ్చేసి 63rd క్వశ్చన్, అలాగే 66th క్వశ్చన్. 63వ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినరల్ బెల్ట్ ఈజ్ ద లార్జెస్ట్ యురేనియం మైన్ ఇండియా? సో ఏది వచ్చేసి ఈ లార్జెస్ట్ యురేనియం మైన్ ఇండియాలో ఏది అడుగుతున్నారు? కడప జిల్లాలో వచ్చేసి తుమ్మలపల్లి అనే విలేజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కడప ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్లో ఉంటుంది తుమ్మలపల్లి. ఇండియాలోనే లార్జెస్ట్ అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ది ప్రపంచంలో ఒకనొక అతిపెద్ద యురేనియం రిజర్వ్ అనమాట. యురేనియం మైన్ వచ్చేసి మనకి కడప డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి తుమ్మలపల్లి గ్రామంలో ఉంటుంది. నెక్స్ట్ 66వ క్వశ్చన్, విచ్ వాజ్ ది ఐఎన్సీ సెషన్ హెల్డ్ ఇన్ ది విలేజ్? సో ఫస్ట్ టైము ఒక గ్రామంలో పెట్టారు అనమాట ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఉంది కదా బ్రిటిష్ ఇండియాలో, మనకి స్వాతంత్ర సంగ్రామంలో వచ్చేసి కాంగ్రెస్ సెషన్ అనేది ఒక విలేజ్లో పెట్టారు. అది ఏ విలేజ్లో పెట్టారు? రామ్గర్, ఫైజాపూర్, త్రిపూరి, నన్ ఆఫ్ దేవ్. ఆన్సర్ వచ్చేసి ఫైజాపూర్. సో ఫైజ్పూర్లో పెట్టారనమాట, దీనికి నెహ్రూ అనే అధ్యక్షత వహిస్తారనమాట. అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 67వ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్? ఇక్కడ ఇంపార్టెంట్, ఫస్ట్ ఉమెన్ ఇండియా అంటే ఇండియన్ ఉమెన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వచ్చేసి ఎవరు అడుగుతున్నారు? అనిబిసెంట్, విజయలక్ష్మి పండిట్, లక్ష్మీ శాగలు, సరోజిని నాయుడు. ఈ నలుగురు ఉన్నారు కదా, నలుగురికి 4 విశేషాలు ఉన్నాయి, 4 థింగ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తుండీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సరోజిని నాయుడు. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అంటే సరోజిని నాయుడు. అసలు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంటే. ఫస్ట్ ఎవరు ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటే అనిబిసెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఈమె, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్. సో విజయలక్ష్మి పండిట్ ఎవరు? ఫస్ట్ యుఎన్ఓ అధ్యక్షురాలు అంటే ఫిమేల్ ఉమెన్ అధ్యక్షురాలు వచ్చేసి మనకి విజయలక్ష్మి పండిట్ ఎవరు? నెహ్రూ సిస్టర్ వచ్చేసి విజయలక్ష్మి పండిట్, మన యుఎన్ఓ తరపున ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. అలాగే లక్ష్మీ శాగల్ ఎవరు? లక్ష్మీ శాగల్ వచ్చేసి మనకి ఝాన్సీ రెజిమెంట్ ఉంది కదా, సుభాష్ చంద్రబోస్ పెట్టిన ఇండియన్ నేవల్ మిలిటరీ ఉంది కదా, సో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉంది కదా, దాంట్లో ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్కి హెడ్గా ఉన్నది లక్ష్మీ శాగల్. ఈమె అబ్దుల్ కలాంకి పోటీగా రాష్ట్రపతి ఎలక్షన్స్లో పోటీ చేసిందనమాట. చూడండి ఎన్ని బిట్లని కవర్ అయ్యాము. నెక్స్ట్ 70th క్వశ్చన్,
హూ అమంగ్ ది ఫాలోయింగ్ లీడర్స్ ప్రిసైడ్ ఐస్ అండ్ థ్రైస్. సో 3 సార్లు కాంగ్రెస్ సెషన్కి అధ్యక్షత వహించింది ఎవరు? 3 సార్లు అధ్యక్షత ఎవరు వహించారు? గోపాలకృష్ణ గోఖలే కాదు, సుభాష్ చంద్రబోస్ 2 సార్లు, గోపాలకృష్ణ గోఖలే 2 సార్లు. సో జవహర్లాల్ నెహ్రూ 3 టైమ్స్. సో మదన్ మోహన్ మాలవీయ గారు 2 టైమ్స్ 1 టైం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. అలాగే దాదాపై నవరోజీ కూడా 3 సార్లు అధ్యక్షత వహిస్తాడు. సో ఓన్లీ ఇద్దరే, దాదాపై నవరోజీ మరియు జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు అధ్యక్షతని వహిస్తారనమాట. ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 68వ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ట్రైబల్ మూమెంట్ లెడ్ బై రాణి గైడెన్లు. సో రాణి గైడెన్లు వచ్చేసి మనకి మణిపూర్ రాష్ట్రానికి చెందినామన్నమాట. ఇవి నాగాలాండ్కి సంబంధించినామే, అనగా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించినామే. హెరకా కల్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి హెరకా కల్ట్ అనేది ఇక్కడ రాణి గైడ్లకు సంబంధించిన. ఆమెని రాణి అని నెహ్రూ పిలుస్తారు అనమాట. నెహ్రూ ఆమెని రాణి అని పిలుస్తారు, ఆమె యొక్క వీరత్వం చూసి. ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ అనేది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరి టైంలో ఇంట్రొడ్యూస్ చేస్తారు? ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ వెల్లస్లీ. లార్డ్ కర్జన్ వచ్చేసి ఏ టైంలో ఉన్నాడు? 1905లో బెంగాల్ని విడదీస్తారు కదా, బెంగాల్ విభజన. లార్డ్ విలియం బెంటింగ్ 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని చెప్తాడు. సో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ వచ్చేసి మనకి లార్డ్ కారన్ వాలిస్ అనమాట. ఇంపార్టెంట్. 69వ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ మస్కరే. మనకి జలియన్ వాలాబాగ్ జరిగింది కదా, 1919లో జరుగుద్ది. సో 1919లో జలియన్ వాలాబాగ్ జరుగుద్ది కదా. ఆ ఉదంతం వచ్చేసి ఎవరు ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారంటే మనకి ఆన్సర్ వచ్చేసి లార్డ్ చెమ్స్ఫోర్డ్ అనమాట. లార్డ్ చెమ్స్ఫోర్డ్ వచ్చేసి అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. జలియన్ వాలాబాగ్. ఉధమ్ సింగ్ మూవీ చూసారా? చాలా బాగుంటుంది, చూడండి. ఉధమ్ సింగ్ మూవీలో బాగా చూపించారు. సో మనకి విక్కీ కౌశల్ హీరో చేస్తాడు. ఆ మూవీ రీసెంట్గా వచ్చింది. సో చూడండి, చాలా బాగుంది. సో 72nd క్వశ్చన్, 72వ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ రెవల్యూషనిస్ట్ అసోసియేటెడ్ విత్ చిట్టగాంగ్ రివోల్ట్. సో చిట్టగాంగ్ అనేది మనకి ఇప్పుడున్న బంగ్లాదేశ్లో వన్ ఆఫ్ ది సిటీ అనమాట, వన్ ఆఫ్ ది టౌన్. సో అప్పుడు రివోల్ట్ జరిగింది, చిట్టగాంగ్లో రివోల్ట్ జరిగింది ఒక గ్రూపు. దాని ఎవరు సంబంధించింది? సూర్యాసేను, రాజ్ బిహారీ బోసు, భగత్ సింగ్, బాల్ గంగాధర్ తిలక్. ఆన్సర్ వచ్చేసి సూర్యాసేను. మనకి చిట్టగాంగ్ రివోల్ట్కి గ్రూప్కి సంబంధించిన వ్యక్తి వచ్చేసి సూర్యాసేను. ఈ 4 కాదు కాబట్టి ఈయన. సో ఆన్సర్ అట్లా ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి అనమాట, చూడాలి మీరు. నెక్స్ట్ 73rd క్వశ్చన్ ఏంటని అడుగుతున్నారు. హూ అమంగ్ ది ఫాలోయింగ్ లెడ్ ది సిపాయిస్ ఎట్ ఢిల్లీ ఇన్ ది 1857 రివోల్ట్. 1857 రివోల్ట్ అప్పుడు మనకి 1857 రివోల్ట్ అప్పుడు ఢిల్లీ నుంచి ఎవరు అధ్యక్షత వహించారంటే మనకి జనరల్ భక్త్ ఖాను. సో బీహార్లో వచ్చేసి కున్వర్ సింగ్, ఖాన్ బహదూర్ ఎక్కడి నుంచి, రాణి లక్ష్మీబాయి వచ్చేసి ఝాన్సీ. సో ఖాన్ బహదూర్ అని ఆయన ఎక్కడి నుంచి చేశాడు, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పను, ఎందుకంటే మీరు లీడర్స్ నోట్ చేసుకోండి. ఇండియా తరపున లీడర్స్ ఎవరున్నారు, వీళ్ళకి అగైనెస్ట్గా బ్రిటిష్ తరపున లీడర్స్ ఎవరున్నారు. సో మనకి లార్డ్ కల్నల్ రోస్, వీళ్ళు వచ్చేసి ఝాన్సీకి అగైనెస్ట్గా వస్తారు. కార్నబెల్ వచ్చేసి ఢిల్లీలో వస్తాడు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోవాలి, లిస్ట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక లిస్ట్ అనేది చేసి పెట్టుకోండి నీట్గా. సో ఏ ప్రాంతం నుంచి ఎవరు లీడ్ వహించారు, బ్రిటిష్ తరపున ఎవరు, అలాగే ఇండియా తరపున ఎవరు. సో 76th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఉంది కదా, ఐఏఎస్ ఎగ్జాము. సో ఐఏఎస్ ఎగ్జామ్లో 2 times రిపీట్ అయింది ఇది. తెబాగా మూవ్మెంట్ బై పూర్ పీసెంట్స్ అండ్ టీనర్స్ స్టార్టెడ్ ఇన్. ఎక్కడ స్టార్ట్ చేశారు? తెబాగా మూవ్మెంట్ అనేది ల్యాండ్ లార్డ్స్కి అగైనెస్ట్గా పన్ను కట్టలేక సో ఎక్కువ చేశారనమాట. ఎక్కడ చేశారంటే మనకి బెంగాల్లో చేశారు. సో బెంగాల్లో స్టార్ట్ అయింది ఈ మూవ్మెంట్ అనేది, బెంగాల్లో స్టార్ట్ అయింది. ఇది ప్రీవియస్లో ఉంది, అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పాను. నెక్స్ట్ 74th క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ 1940లో జరిగింది కదా, దానికి ఎవరు నాయకత్వం వహించారంటే మనకి మహాత్మా గాంధీ. సో నెక్స్ట్ 77th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ నెగిటివ్ క్వశ్చన్ మెంబర్ ఇది G20. G20లో ఏ నెంబర్ కాదు, రొవాండా మెంబరే, చిలీ మెంబరే, సింగపూర్ మెంబరే, స్విట్జర్లాండ్ మెంబర్ కాదు. G20లో స్విట్జర్లాండ్ కంట్రీ అయితే మెంబర్ కాదు, ఇంపార్టెంట్. అలాగే G7 కంట్రీస్ ఏమున్నాయి, సార్క్ ఏమున్నాయి. సో మనకి సార్క్లో ఏమున్నాయి, TPP ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి. సో ఇంకా మనకి ఏషియన్ అంటే ఏషియన్లో ఏమున్నాయి, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఏమున్నాయి, సఫ్టా. సో సఫ్టా అంటే తెలుసా, సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీంట్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 75th క్వశ్చన్, 78th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ వాజ్ ది ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ప్రచురించిన మొట్టమొదటి న్యూస్ పేపర్ ఏంది? డైరెక్ట్ క్వశ్చన్, చెప్పనవసరం లేదు, బెంగాల్ గెజిట్. సో 78th క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ బై ఏరియా. సో ఆన్సర్ వచ్చేసి రష్యా ఉంది కాబట్టి ఆన్సర్ రష్యా. సో 7 కంట్రీస్ ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాను నేను, మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను దీని గురించి, ఇట్లాంటివి అక్కడ కవర్ అవుతాయి, అవి చూడండి. సో 79th క్వశ్చన్, ఆఫ్టర్ 1857 తిరుగుబాటు తర్వాత బహదూర్ షా జఫర్ వచ్చేసి లాస్ట్ మొఘల్ రూలర్ అనమాట. బహదూర్ షా జఫర్. సో లాస్ట్ మొఘల్ రూలర్ ఎక్కడికి పారిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అతను వచ్చేసి మనకి రంగూన్ అంటే బర్మా క్యాపిటల్. ఒకప్పుడు బర్మా అంటే మయన్మార్. సో మయన్మార్ క్యాపిటల్ వచ్చేసి ఇది నైపిద్వే, ఇప్పుడు వచ్చేసి నైపిద్వే క్యాపిటల్.
నెక్స్ట్ 82nd క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ యాజ్ ది హైయెస్ట్ అల్బిడో. సో అల్బిడో అనేది ఎక్కువ అంటే మనకి లైట్ వచ్చేసి రిఫ్లెక్ట్ కొడుతుంది అనమాట. లైట్ వచ్చిన పడిన దాన్ని రిఫ్లెక్ట్ చేసేది ఎక్కువ ఏది ఉందండి సైన్స్కి వచ్చిన ఆన్సర్ వచ్చేసి స్నో. ప్రీవియస్ ఇయర్కి వచ్చింది ఇది గ్రూప్ వన్లో అడిగారు అనుకుంటా. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి. సో నెక్స్ట్ డోల్డ్రమ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఏ సైడ్స్ ఉంటాయి, దేనికి రెండు వైపులా ఉంటాయి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరా, ఈక్వెటారా, ఆర్కిటిక్ సర్కిలా, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికానా. ఆన్సర్ వచ్చేసి మనకి ఇవి ఈక్వెటర్ అనమాట. అంటే మనకి 0 degrees ఈక్వెటర్ ఉంది కదా 0 degrees. సో డోల్డ్రమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ డోల్డ్రమ్స్ అంటే ప్రశాంతమైన వాతావరణం అనమాట. సో మనకి లో ప్రెజర్ అనేది ఇక్కడ క్రియేట్ అవుద్ది. సో ప్రెజర్ అనేది క్రియేట్ అవుద్ది. ట్రేడ్ విండ్స్ ఈ పక్క ట్రేడ్ విండ్స్ వస్తాయి, ఈ పక్క ట్రేడ్ విండ్స్ వస్తాయి. కాబట్టి డోల్డ్రమ్స్ అనేవి ఏర్పడతాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఈక్వెటర్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ స్టార్టెడ్ బై డైరెక్ట్ బిట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది ఎవరు స్టార్ట్ చేస్తారు, జస్టిస్ సివి రామస్వామి నాయకర్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అయితే మనము 81st క్వశ్చన్ 84th క్వశ్చన్ చూద్దాం. 81st అండ్ 84th క్వశ్చన్ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో జరావా ట్రైబ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ జరావా ట్రైబ్. ఆల్రెడీ ఇందాక ఫస్ట్ చెప్పాను కదా అండమాన్ ట్రైబ్లో ఎవరెవరు ఉంటారని. అండమాన్ ఆన్సర్ వచ్చేసి మనకి అండమాన్. జరావా ట్రైబ్ వచ్చేసి అండమాన్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కాంటాక్ట్ ఉన్నారు మనకి ఇండియన్ గవర్నమెంట్తో కాంటాక్ట్ ఉన్నారు. సో మనకి నార్త్ సెంట్రల్ ట్రైబ్ ఉన్నారు కదా వాళ్ళు కాంటాక్ట్ లేరు, కానీ వాళ్ళు జరావా ట్రైబ్తో కాంటాక్ట్ ఉన్నారు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జరావా ట్రైబ్ ద్వారా వాళ్ళు కూడా మీట్ అవ్వాలని ట్రై చేస్తుంది. మన రీసెంట్గా అమెరికన్ పౌరుని కూడా చంపేస్తారు వాళ్ళు నార్త్ సెంట్రల్ అనేసి ఇంపార్టెంట్. సో 84th క్వశ్చన్ హూ వాజ్ కాల్డ్ యాజ్ ది విద్యాసాగర్ ఆఫ్ సౌత్ ఇండియా. సో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని సౌత్ ఇండియా అనే ఎవరు పిలుస్తారంటే కందుకూరి వీరేశలింగం. మనకి వీరేశలింగం పంతుని డైరెక్ట్ పిలుస్తారనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి కేలప్పన్ అంటే ఎవరు, కేరళ గాంధీ అంటారు ఈయన్ని. సో గాంధీ ఆఫ్ కేరళ గాంధీ అంటే ఎవరంటే కేలప్పన్ ఇంపార్టెంట్. జి సుబ్రహ్మణ్య నాయర్ ఎవరైనా. సో మన హిందూ పేపర్ ఉంది కదా ది హిందూ. సో ఇప్పుడు మనం చదువుకునే ది హిందూ పేపర్లో వన్ ఆఫ్ ది ఫౌండర్ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఈయన వన్ ఆఫ్ ది ఫౌండర్ అనమాట. ఇట్లా మీరు చదువుకోవాలి నీట్గా. ఇట్లా చదువుకుంటే మీకు అర్థమవుద్ది. సో ఈ జస్టిస్ సివి రామస్వామి నాయకులు వచ్చేసి మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ యొక్క లీడర్ అనమాట. ఇట్లా. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకి 85th క్వశ్చన్. సో మనకి గదర్ పార్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది. మనకి స్వాతంత్ర సంగ్రామంలో గదర్ పార్టీని ఒకటి ఏర్పాటు చేస్తారనమాట. సో గదర్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మనకి గదర్ పార్టీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇంకా చూస్తే హూ ఈజ్ నోన్ యాజ్ ది ఆంధ్రరత్న అని ఎవరిని పిలుస్తారు. ఆంధ్రరత్నాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణ అని వచ్చేసి ఆంధ్రరత్న అని పిలుస్తారు. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి మీకు రీజనింగ్ అర్థమెటిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఒక వీడియోలో వచ్చేసి మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు లాజిక్స్ అవి చెప్పేదాకా ఇవైతే అర్థం కాదనమాట. అందువల్ల మీకు అవి వచ్చిన తర్వాత ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి 106th క్వశ్చన్. హనీని అపికల్చర్ అంటారు. మనం తేనె చేసేదాన్ని అపికల్చర్ అంటారు. ఫ్లవర్స్ని ఏమంటారు, ఫ్లవర్స్ వచ్చేసి హార్టికల్చర్ అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 107th క్వశ్చన్. బెరిబెరీ డిసీజ్ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఆన్సర్ వచ్చేసి బి విటమిన్. ఇప్పుడు మీరు ఏ విటమిన్, ఈ విటమిన్, డి విటమిన్ సంబంధించిన లోపాలు, శాస్త్రీయ నామాలు అవన్నీ ఇంపార్టెంట్. సో కొవ్వులో అంటే ఫ్యాట్లో కలిగే విటమిన్స్ ఏముంటాయి, వాటర్లో కలిగే విటమిన్స్ ఏమున్నాయి, ఇవి కూడా చూసుకోవాలి. ఎట్లా కూడా అడుగుతాడు. 108th క్వశ్చన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్. మనకి ఇస్రో ఉంది కదా, ఇస్రోకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్ బెంగళూరు. సో శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉంది అంతే. రాకెట్ లాంచింగ్ సెంటర్ మాత్రమే ఉంది శ్రీహరికోటలో. సో మిగతా బెంగళూరులో ఉందన్నమాట. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏది, న్యూటన్. ఆన్సర్ వచ్చేసి న్యూటన్. ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి కదా మనకి. బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి డైరెక్ట్ దేని చేస్తున్నారు. బ్రహ్మోస్ మిసైల్ పేరు ఎలా వచ్చిందంటే బ్రహ్మపుత్ర. ఇండియా తరపున బ్రహ్మపుత్ర. ప్లస్ మోస్వార్ ఎవరు వచ్చేసి మనకి రష్యాలో ఉంటుంది. సో రష్యాలో మోస్వార్ ఎవరు, ఇండియాలో బ్రహ్మపుత్ర ఎవరు, రెండు కలిపితే బ్రహ్మోస్ అనమాట. కాబట్టి మనము రష్యాతో జాయింట్గా చేస్తున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చే గ్రీన్ హౌస్ గ్యాస్ హీటర్లో ఏదన్నారు. సో మనకు వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్ అంటే N2 అంటే లాఫింగ్ గ్యాస్. సో నవ్వును పుట్టించే వాయువు అంటారు కదా, చాలాసార్లు అడిగాడు గ్రూప్స్లో, చాలాసార్లు అడిగాడు. నవ్వును పుట్టించే వాయువు వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. నవ్వును పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్ అనమాట. సో మీథేను, కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని కరెక్టే. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ వచ్చేసి మనకి రష్యా. సో 110th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ రీసెంట్లీ విన్ బిడ్ ఫర్ బయింగ్ ఎయిర్ ఇండియా ఎవరు కొన్నారు రీసెంట్గా. టాటాస్ కొన్నారు. ఎయిర్ ఇండియా ఎవరు కొన్నారు, టాటాస్ కొన్నారు. ఎంతమంది కూడా ఒకప్పుడు టాటా ఎయిర్లైన్స్ అది, తర్వాత ఎయిర్ ఇండియా అయింది. ఇప్పుడు టాటా వాళ్ళే ఫైనల్గా దాన్ని కొన్నారు. సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఆర్ నాట్ కాజ్డ్ బై బ్యాక్టీరియా ద్వారా ఏ డిసీజ్ అని కాదు. స్వైన్ ఫ్లూ అనేది కాదనమాట. స్వైన్ ఫ్లూ అనేది వైరస్ ద్వారా వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా బ్యాక్టీరియా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్టీరియా డిసీజెస్ ఏమున్నాయి, వైరల్ డిసీజ్ ఏమున్నాయి. ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నేను, మీరేం లిస్ట్ చేసుకోండి. ఒక 10 డిసీజెస్ ఉంటాయి, మేజర్ డిసీజెస్. అవి లిస్ట్ చేసుకోండి. అడుగుతాడు, ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇక్కడ చూడండి
వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడిగాడు. ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే మనకి జెనీవా వచ్చి స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ది సిటీ. ఇండియా ఈజ్ ఏ జాయింట్ బైయాన్యువల్ మిలిటరీ ఎక్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇంద్రా. సో ఇంద్రా అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్, రెండు మిలిటరీస్ జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అంటే మనకి ఇండియా సింగపూర్. ఆన్సర్ వచ్చేసి ఇండియా సింగపూర్. సో చూడాలి మీరు ఇక్కడ వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కురిల్ ఐలాండ్స్ డిస్ప్యూట్. కురిల్ ఐలాండ్ డిస్ప్యూట్ అనేది ఎక్కడ ఉంది? కురిల్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ దేశాలకు మధ్య డిస్ప్యూట్స్? సో ఇది వచ్చేసి మనకి రష్యా జపాన్ అనమాట. రష్యా జపాన్, మనకి జపాన్ కంట్రీస్ ఇలా ఉంటాయి కదా, సో ఇక్కడ రష్యా కామ్చెట్కా పెనిన్సులా ఇలా రష్యా ఉంటుంది. సో ఇక్కడ కురిల్ ఐలాండ్స్ ఉంటాయి అనమాట. రష్యాకి జపాన్కి మధ్య, ఈ రెండింటి మధ్య డిస్ప్యూట్ వచ్చేసి రష్యా జపాన్కి మధ్య కురిల్ ఐలాండ్ డిస్ప్యూట్ న్యూస్లో ఉంది కాబట్టి అది కరెంట్ ఈవెంట్స్. సో ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా జపాను. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ ఏది కాదు. ఇవన్నీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్స్, ఒక ఇరాన్ తప్ప. ఇరాన్ అయితే మెంబర్ కాదు. కాబట్టి మీరు జీసీసీ గురించి దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఎప్పుడు ఏర్పడింది, నెక్స్ట్ ఏ కంట్రీస్ ఉంటాయి, ఒక 6-7 కంట్రీస్ ఉంటాయి, మీరు నోటెడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సత్రియ క్లాసికల్ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? మన కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం తమిళనాడు. సో మనకి ఇంకా చూసుకుంటే మోహిని అట్టం కావచ్చు, సో కథకళి కేరళ ఇలా ఉంటాయి కదా, మణిపూర్ అట్లా. మనకి అస్సాంకి వచ్చేసి సత్రియ అనేది క్లాసికల్ డ్యాన్స్. సల్లేఖన న్యూస్లో ఉంది బాగా. సల్లేఖన అనేది ఏంటిది అసలు? సల్లేఖన అంటే ఏంటి? మతానికి సంబంధించినదా, లేకుంటే టైగర్ రిజర్వా, ప్లాంట్ డిసీజా, న్యూ ప్లాంట్ స్పైసెసా? ఆన్సర్ వచ్చేసి జైన్ ప్రాక్టీస్. ఇది జైన్ ప్రాక్టీస్ అనమాట, రిలీజియస్ ప్రాక్టీసు. జైన్స్కి సంబంధించింది సల్లేఖన అంటే. సో లాస్ట్లో వచ్చేసి వాళ్ళు భగవంతునికి అంకితం కావాలని చెప్పేసి వాటర్ ఫుడ్ ఏమి తీసుకోరు. చివరిగా వచ్చేసి వాళ్ళు ఒక గాయనే ఆహారంగా తీసుకుంటారు అనమాట. మనకి చంద్రగుప్త మౌర్య ఉన్నాడు కదా, చంద్రగుప్త మౌర్య ఆయన కూడా ఇట్లనే అయ్యాడు అనమాట. కర్ణాటకలో చనిపోయే వరకు అట్లా ఉంటారు. సో నెక్స్ట్ 120 క్వశ్చన్, ఫైండ్ ది కరెక్ట్ వన్. జీపీఎస్, గ్లోనాస్, నావిక్, బిడో. జీపీఎస్లు ఉన్నాయి అవి. సో ఇక్కడ ఒక్క నావిక్ తప్ప ఇంకా రేపు అన్నీ కూడా రాంగ్ అనమాట. సో బిడోయి వచ్చేసి బిడోయి వచ్చి చైనాకి. సో జీపీఎస్ వచ్చి యూఎస్ఏకి, గ్లోనాస్ వచ్చి రష్యాది. గెలీలియో వచ్చేసి యూరోపియన్ యూనియన్, యూరోప్ కంట్రీస్. సో నెక్స్ట్ 123 హూ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ? స్టేట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు హెడ్ అంటే చీఫ్ మినిస్టరు. స్టేట్లో వచ్చేసి చీఫ్ మినిస్టర్, సెంట్రల్లో వచ్చేసి ప్రైమ్ మినిస్టరు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ద ఇండియన్ ఓషన్ సునామీ అఫెక్టెడ్ మేజర్ ఏషియన్ కంట్రీస్. సో ఇండియన్ ఓషన్ సునామీ వచ్చింది ఏ ఇయర్లో అడుగుతుంది? డైరెక్ట్గా వచ్చిన 2004లో. రీసెంట్గా COP21 మనకి యునైటెడ్ నేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ క్లైమేట్ చేంజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇది COP26 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతూ ఉంటుంది. COP21 ప్యారిస్లో జరిగింది, వెరీ ఇంపార్టెంట్. అట్లా రీసెంట్గా COP26 జరిగింది. ఎక్కడ జరిగింది? గ్లాస్గోలో జరిగింది. గ్లాస్గో సిటీలో జరిగింది. గ్లాస్గో అనేది స్కాట్లాండ్లో వన్ ఆఫ్ ది పోర్ట్ సిటీ. కాబట్టి ఇది కూడా చూసుకోండి, న్యూస్లో ఉంది. నెక్స్ట్ 122 క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ 2001లో వచ్చేసి మేజర్ భూకంపం అనేది వచ్చింది భారతదేశంలో. అది ఏ స్టేట్లో అడుగుతున్నారు? గుజరాత్లో భుజ్ ప్రాంతంలో వచ్చింది. సో 125th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ద వరల్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ మీథేన్? సో ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ. ఇండియా వచ్చేసి థర్డ్. సెకండ్ ఇది ఇండియా, థర్డ్. ఫస్ట్ వచ్చి యూఎస్ఏ మీథేను. ఉర్దూ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టారు? మనకి బైఫికేషన్ తర్వాత ఉర్దూ యూనివర్సిటీ ఎక్కడ పెట్టారంటే మనకి కర్నూలులో పెట్టారు. డైరెక్ట్గా వచ్చును. సో ఫస్ట్ CDS ఆఫ్ ఇండియా బిపిన్ రావత్ రీసెంట్గా చనిపోయారు కదా, ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? సో మనకి ఉత్తరాఖండ్ అనమాట. సో రావత్ అనే పేరు ఉంటుంది చివరిలో, వాళ్ళందరూ ఉత్తరాఖండ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ. సో అవి నేటివ్గా వస్తాయన్నమాట. సో మనకి నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు? సో నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మనకి ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారని అడిగారు అనమాట. 1957 ఇంపార్టెంట్. నెక్స్ట్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ సివిలియన్ ఆనర్. ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ ఫామ్ వచ్చేసి మనకి అడుగుతున్నారు. మనకు వచ్చేసి భారతరత్న. పరమవీర్ చక్ర వచ్చేసి మిలిటరీది. సో పరమవీర్ చక్ర అనేది మిలిటరీకి సంబంధించిన హైయెస్ట్ ఆనరు. ఇది సివిలియన్కి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ అనమాట. ఇలా కూడా చూసుకోవాలి, డైరెక్ట్గా వచ్చేసి ఇవి. సో మనకి సర్ ఆర్థర్ కాటన్ ఉన్నారు కదా, గోదావరి కెనాల్ కట్టాడు ఆయన. గోదావరి కాలువ కట్టిన సర్ ఆర్థర్ కాటన్ ఉన్నారు కదా, అప్పుడు ఆయనకి ఎవరు అసిస్ట్ చేస్తారు, ఆయనకి హెల్పింగ్ అనేది చేశారని అప్పట్లో. సో సజెస్ట్ చేయాలంటే మనకి వీరన్న డైరెక్ట్గా వచ్చాను ఏపీ గురించి, హిస్టరీ గురించి. సో బుక్ వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే బుక్ ఎవరు రాశారు? వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయిందనమాట. ఇది వచ్చేసి మనకి ఆడమ్ స్మిత్. సో మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా ఆడమ్ స్మిత్ అనమాట. కాబట్టి ఇది 2 గుర్తుపెట్టుకోండి. సో 2 కవర్ అయ్యాయి కదా ఇక్కడ. సో నెక్స్ట్ మనకి 132
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై వెరీ ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్లో ఉంది దేంట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు మనకి వరల్డ్ బ్యాంకు ప్రపంచ బ్యాంక్ అనేది రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ 135 ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్ఏ ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉందన్నమాట. ఎన్ఆర్ఎస్ఏ వచ్చేసి వన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది ఇస్రోకి సంబంధించిన వన్ ఆఫ్ ది సెంటరు హైదరాబాద్లో దీని ఒక హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మీనామాటా డిసీజ్ అనేది దేని వల్ల వస్తుంది, ఎటువంటి ఎలిమెంట్ వల్ల వస్తుంది కంటామినేషన్. ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ కంటామినేషన్ వల్ల మనకి మీనామాటా డిసీజ్ అనేది వస్తుంది. ఇటాయి కావచ్చు, ఇవన్నీ బ్లూ బేబీ సిండ్రోము, ఇవన్నీ దేని వల్ల వస్తాయి మీరు వీటి ద్వారా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 136 విచ్ వన్ అమంగ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ క్లాసికల్ లాంగ్వేజెస్. ఇండియాలో మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటాయి, కొన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవి కాదు, మనకి 22 ఉన్నాయి కదా, 22 రాజ్యాంగం సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్, అవి కాదు, ఇవి వేరు. క్లాసికల్ లాంగ్వేజ్ హిస్టరీ ఉండాలి, వాటికి ఎక్కడి నుంచి కాపీ కొట్టకూడదు, హిస్టరీ ఉండాలి. అవి ఏమంటే తెలుగు, మలయాళం, తమిళ్, ఇంకా ఏమన్నాయి ఒడిస్సా ఉంది, అలాగే కన్నడ. సో కన్నడ, ఒడిస్సా కూడా ఉందన్నమాట దాంట్లో. ఇవి వచ్చేసి మనకి క్లాసికల్ లాంగ్వేజెస్, ఇవన్నీ వచ్చేసి మనకి హిందీ కావచ్చు క్లాసికల్ లాంగ్వేజెస్. అలాగే మనకి ఇది మరాఠీ అయితే కాదు, మరాఠీ వాళ్ళు కూడా మమ్మల్ని జాయిన్ చేయమని అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే మరాఠీ లేదు, డిమాండ్ అయితే ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి మరాఠీ. విటికల్చర్ అనేది దేనికి సంబంధించింది, సెరికల్చర్ అనేది సిల్క్ ఇట్లా ఉంటాయి కదా. సో విటికల్చర్ అనేది మనకి గ్రేప్స్కి సంబంధించింది, ద్రాక్ష అంటే వైన్ తయారు చేస్తారు కదా, వాటికి సంబంధించింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసి మనకి హైడ్రో ఎలక్ట్రిక్ అనమాట. రిమైనింగ్ సోలారు, విండు, ఇవన్నీ వచ్చేసి మనకి నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఆయిల్, న్యాచురల్ గ్యాసు, హైడ్రో ఎలక్ట్రిక్, థర్మల్ ప్లాంట్, ఇవన్నీ వచ్చేసి కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్. లోనార్ లేక్ అనేది రీసెంట్గా రామ్సార్ సైట్ గుర్తించారు, మనకి కొత్తగా గుర్తించారు కదా రామ్సార్ సైటు. వాటిల్లో లోనార్ లేక్ను కూడా గుర్తించారు అనమాట. ఇది మనకి ఎక్కడుందని అడుగుతున్నారు. ఇది వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. ఫస్ట్ రామ్సార్ సైట్ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి గుర్తించిన రామ్సార్ సైట్లో ఫస్ట్ రామ్సార్ సైట్ ఇదే. ఇది క్రేటార్ లేక్, వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక క్రేటార్ లేక్ ఇది. క్రేటార్ లేక్ అంటే సో ఆకాశం నుంచి ఒక ఉల్కలాగా పడ్డదనమాట, మెట్రోరైట్స్ ఉల్కలాగా పడితే ఇది ఏర్పడింది, కాబట్టి క్రేటార్ లేక్ వెరీ ఇంపార్టెంట్. అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో చూసుకుంటే నెక్స్ట్ 141కి వచ్చాను. రీసెంట్లీ యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ మనకి హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్గా లాంచ్ చేశారు. అది ఎవరికి లాంచ్ చేశారు, ఏ స్టేట్లో లాంచ్ చేశారంటే మనకి జమ్మూ కాశ్మీర్కి లాంచ్ చేశారు. యూటీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అక్కడ లాంచ్ చేశారు ఈ ఇండెక్స్ అనేది, ఇంపార్టెంట్. సో 139 వరల్డ్ లార్జెస్ట్ కెనాల్ లాక్ అన్వీల్డ్. సో రీసెంట్గా లార్జెస్ట్ కెనాల్ లాక్ అనేది అన్వీల్ చేశారు. ఎక్కడ చేశారంటే మనకి నెదర్లాండ్స్లో చేశారు. నెక్స్ట్ 142 హూ ఫౌండెడ్ ది స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్. స్పేస్ ఎక్స్ అనేది నాసాకి సంబంధించింది కాదు, ఇస్రోకి సంబంధించింది కాదు, ఏ దేశానికి సంబంధించింది కాదు. అది అమెరికాలో ఒక ప్రైవేట్ వ్యక్తి స్టార్ట్ చేశారు. అది ఎవరంటే మనకి ఎలాన్ మస్క్ అనమాట. ఎలాన్ మస్క్ వచ్చేసి స్పేస్ ఎక్స్ స్టార్ట్ చేశారు. మరి జెఫ్ బెజోస్ వచ్చేసి మనకి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఒకప్పుడు, సో ఇప్పుడు కాదు. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి జెఫ్ బెజోస్ అమెజాన్ ఫౌండరు, ఈయన కూడా ఒక స్పేస్ గురించి ఒకటి తీసుకొస్తున్నారు, దాని పేరు బ్లూ ఆరిజిన్ వచ్చేసి స్పేస్ ఎక్స్ లాగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అనమాట. ఇప్పుడు నాసా కూడా కొన్ని ప్రాజెక్టులు స్పేస్ ఎక్స్కి ఇస్తుంది. సో రీయూజబుల్ రాకెట్ అంటే ఇంతకుముందు రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత శాటిలైట్ ఇచ్చిన తర్వాత రాకెట్ ముక్కలని కూడా సముద్రంలో పడిపోయాయి. కానీ ఎలాన్ మస్క్ పెట్టిన స్పేస్ ఎక్స్ అవి నిటారుగా వచ్చి నిలబడతాయి భూమి మీద ఒక లొకేషన్లో, జీపీఎస్ లొకేషన్ ద్వారా. నెక్స్ట్ 140కి వచ్చాను. విచ్ యూట్యూబర్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ యుఎన్డిపి యూత్ క్లైమేట్ ఛాంపియన్. సో ప్రాజెక్తా కోహ్లీ వచ్చేసి రీసెంట్గా సెలెక్ట్ అయింది. ఈమె యూట్యూబ్ ఛానల్ పేరు మోస్ట్లీ సేను. సో చూడండి చాలా బాగా యాక్ట్ చేస్తుంది అన్ని. సో మోస్ట్లీ సేన్ వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ పేరు ప్రాజెక్తా కోహ్లీ అనమాట. ఆమె యుఎన్డిపికి యూత్ క్లైమేట్ ఛాంపియన్గా సెలెక్ట్ అయింది. సో 143 పరాగ్ అగర్వాల్ రీసెంట్గా ఆర్గనైజేషన్కి ఏ సంస్థకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాడు. ఈయన ఇండియన్, ట్విట్టర్కి అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి మనకి డోర్సే ఉన్నాడు. సో డోర్సే వచ్చేసి ట్విట్టర్ సీఈఓ ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసి పరాగ్ అగర్వాల్. ఈయన వచ్చేసి ఐఐటి బాంబేలో చదివాడు, వెరీ ఇంపార్టెంట్. 144కి వచ్చాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇట్స్ న్యూ క్యాపిటల్ న్యూసాంటారా. వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఒక దేశం
ఆ క్యాపిటల్ వచ్చేసి మునిగిపోతుంది, సముద్రంలో మునిగిపోతుంది. అంటే సముద్ర మట్టం పెరిగి ఆ క్యాపిటల్లోకి ఎక్కువ వాటర్ అనేది మునిగిపోతుంది, త్వరలో భవిష్యత్తులో మునిగిపోద్ది అనే ఉద్దేశంతో సో వాళ్ళు బోర్నియోలో, సో వాళ్ళ కంట్రీలో పార్ట్ అయిన బోర్నియోలో ఒక క్యాపిటల్ని ఎంచుకున్నారు, ఒక ప్రాంతాన్ని, సిటీని ఎంచుకున్నారు. ఏ దేశం అంటే ఇండోనేషియా వచ్చేసి బోర్నియోలో నుసాంటారా అనే క్యాపిటల్ని ఎంచుకున్నది. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేసి ఇండోనేషియాకి జకార్తా కాకుండా దీన్ని పెట్టుకుంటున్నారు. సో 147th క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ అపాయింటెడ్ డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ని అపాయింట్ చేశారు. ఈయన ఎవరు? డైరెక్టర్ ఆఫ్ ఓఎన్జీసీ డైరెక్టరా, హోమ్ సెక్రటరీయా, ఆర్బీఐ గవర్నరా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్? ఆన్సర్ వచ్చేసి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనమాట. నెక్స్ట్ 145th క్వశ్చన్, ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్. ఏ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా వచ్చేసి రీసెంట్గా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఎవరు రచించారన్నారు? అంబేద్కర్, నెహ్రూ, పివి నరసింహారావు, రస్కిన్ బాండ్ ఫారినర్ కాదు, ఇండియనే. సో ఇక్కడ 148th క్వశ్చన్, ఇండియా లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషను. సో ఇప్పుడు రాబోయే భవిష్యత్తు అంతా కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్తున్నారు. సో విద్యుత్ వాహనాల యొక్క ఛార్జింగ్ స్టేషన్ పెట్టారు. ఇండియా లార్జెస్ట్ ఎక్కడంటే మనకి గురుగ్రామ్ వచ్చేసి హర్యానాలో ఉంది. ఓల్డ్ నేమ్ వచ్చేసి గుర్గాం. సో ఇక్కడ గురుగ్రామ్ ఇంపార్టెంట్. గురుగ్రామ్ వచ్చేసి ఇండియన్ సోలార్ అలయన్స్ ఉంది కదా, దానికి హెడ్ క్వార్టర్స్. ఇండియన్ సోలార్ అలయన్స్ COP21 ప్యారిస్లో జరిగింది. COP21 ప్యారిస్లో జరుగుద్ది. సో ప్యారిస్లో పెట్టారనమాట. ఎవరెవరు పెట్టారంటే ఇండియన్ PM, భారత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కోన్, వీళ్ళిద్దరు కలిసి దీన్ని పెట్టారు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది గురుగ్రామ్లో ఉంది హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ 146, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజ్ ఇన్వెస్ట్ $1 billion ఇన్ టెలికామ్ గెయిన్డ్ భారత్ ఎయిర్టెల్? సో ఎయిర్టెల్లో రీసెంట్గా $1 billion ఇన్వెస్ట్ చేసింది ఈ ఆర్గనైజేషన్. ఆన్సర్ వచ్చేసి గూగుల్. సో ఇండస్ వాటర్ ట్రీటీ వాజ్ మీడియేటెడ్ బిట్వీన్ ది ఇండియా అండ్ పాకిస్తాన్ బై. సో ఇండస్ వాటర్ ట్రీటీ వచ్చేసి మనకి 1960లో జరిగింది. 1960లో సింధు నది ఒప్పందం జరిగింది. దాన్ని ఎవరు మీడియేట్ చేశారు, మధ్యవర్తిగా ఎవరు చేశారంటే ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంకు. సో మనకి వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మనకి మీడియేట్గా చేసింది అనమాట సింధు వాటర్. దీని ప్రకారం 3 నదులు పాకిస్తాన్కి, 3 నదులు ఇండియాకి డివైడ్ చేస్తారు. అవి ఏముందో మొత్తం మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్లో. మీరు నీట్గా వీడియో అయితే చూడండి. సో లాస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ క్వశ్చన్. సో ఈ వీడియో మన ఎక్స్ప్లెనేషన్ వీడియోకి వన్ ఆఫ్ ది లాస్ట్ క్వశ్చన్ కంప్లీట్గా డిస్కస్ చేసేస్తాం మొత్తం వచ్చేసి. సో ఫైండ్ ది రాంగ్ వన్ రిగార్డింగ్ రివర్స్ అండ్ డ్యామ్స్. సో వీటిలో రాంగ్ ఏది, తప్పని అడుగుతున్నారు. కృష్ణ ఆల్మట్టి కరెక్టు, గోదావరి కాళేశ్వరం కరెక్టు, సో పెన్నేరు సోమశిల కరెక్టు, తెహ్రీ రాంగ్. సో దిస్ ఈజ్ రాంగ్. సో తెహ్రీ వచ్చేసి భగీరథి రివర్ ఉంది కదా, సో మనకి ఉత్తరాఖండ్లో భగీరథి రివరు. సో భగీరథి రివర్ మీద కట్టారు తెహ్రీ డ్యామ్ని, కావేరీ మీద కాదు. కావేరీ మీద కట్టిన డ్యామ్ వచ్చేసి మెట్టూరు. సో మెట్టూరు డ్యాము వెరీ ఇంపార్టెంట్. సో మెట్టూరు డ్యామ్ వచ్చేసి కావేరీ మీద కట్టారు, మనకి భగీరథి వచ్చేసి తెహ్రీ డ్యాము. సో రిమైనింగ్ ఆల్మట్టి వచ్చేసి కృష్ణ మీద ఓకే, కాళేశ్వరం వచ్చేసి గోదావరి, సోమశిల వచ్చేసి పెన్నేరు. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి ఫైనల్గా కావేరీ. సో ఓవర్. సో ఇది వచ్చేసి మనకి ఫ్రీ మోక్ టెస్ట్. సో ఫ్రీ మోక్ టెస్ట్ ఉంది కదా, సో ఫ్రీ మోక్ టెస్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనమాట, ఇది ఎక్స్ప్లెనేషన్ క్లాసు. సో రిమైనింగ్ టెస్ట్లు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది మీకు నీట్గా అందిస్తాను. చూడండి మీరు ఎన్ని బిట్లు నేర్చుకున్నారు. ఇక్కడ బిట్స్ నేర్చుకోవడం కాదు, మీరు ఇక్కడ బిట్స్ నేర్చుకొని ఆన్సర్ పెట్టడం కాదు. ఇక్కడ నేను ప్రతి బిట్కి కొన్ని ఇంపార్టెంట్ కవర్ చేశాను. ఒక్కొక్క క్వశ్చన్లో మీకు 5 to 6 క్వశ్చన్స్ వచ్చే విధంగా కవర్ చేశాను కదా, అది ఇక్కడ ఇంపార్టెంట్. కాబట్టి అందుకే టెస్ట్ సిరీస్ అనేది జాయిన్ అవ్వమని చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. పేపర్ ఎలా ఇచ్చినా కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ వీడియో, అన్ని టెస్టులకి ఇలానే ఉంటుంది, మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. సో ఇది వచ్చేసి థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్.